ఫస్ట్ యూనిట్ చాప్టర్ 1 ది ప్లేన్లో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ స్పియర్ డిటర్మైన్డ్ బై 1, -5, -3, అలానే 0, -6, -1, నెక్స్ట్ -2, -2, 3, అండ్ నెక్స్ట్ వన్ -1, -2, 0. అంటే ఇక్కడ మనకు ఒక 4 పాయింట్స్ అనేవి మెన్షన్ చేశాడు వాడు. అంటే వీటిలో ఏం ఫైండ్ చేయమంటే ఈ స్పియర్ ఇచ్చేసి ఈ స్పియర్ యొక్క సెంటర్ అండ్ స్పియర్ యొక్క రేడియోస్ని మనం ఫైండ్ చేయమని చెప్పాడు. సో అవి మనం ఫైండ్ చేద్దాము. సో ఆన్సర్ వచ్చేసరికి చూస్తే లెట్ P ఆఫ్ X, Y, Z బి ద సెంటర్ ఆఫ్ స్పియర్. జనరల్గా స్పియర్ వచ్చేసరికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పియర్. ఇది యాక్చువల్గా ఈక్వల్ టు సర్కిల్స్ లానే ఉంటుంది. పాయింట్ని ఏమనుకుంటారంటే సెంటర్ పాయింట్ని P అనుకుంటారు. సో సెంటర్ పాయింట్ నుంచి మనకు ఆల్రెడీ 4 పాయింట్స్ ఇచ్చాడు. సో దీన్ని A అనుకుందాం, అండ్ నెక్స్ట్ దీనిని B అనుకుందాం, ఆ నెక్స్ట్ పాయింట్ C నుంచి C అనుకుందాం, ఇక్కడ ఈ పాయింట్ నుంచి దీన్ని మనం D అనుకుందాం. సో అంటే సెంటర్ P నుంచి Aకి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అదే విధంగా పాయింట్ P నుంచి Bకి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా పాయింట్ P నుంచి Cకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా పాయింట్ P నుంచి Dకి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనం ప్రాబ్లంలోకి వచ్చి చూసినట్లయితే ఇచ్చిన పాయింట్స్ని ఫస్ట్ పాయింట్ని A అనుకుంటాం, ఆ సెకండ్ పాయింట్ని B అనుకుంటాం, అండ్ థర్డ్ పాయింట్ని C, అండ్ ఫోర్త్ పాయింట్ని D అనుకుందాం. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్, let us take PA స్క్వేర్. మనం పిఏని కానీ తీసుకున్నట్లయితే PA స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు ఆల్రెడీ. సో ఎక్స్, సో దీనిని మనం ఏమనుకుంటామంటే, సో ఇక్కడ పాయింట్స్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, PA తీసుకుంటాం. P అంటే XYZ, అదేవిధంగా A అంటే 1, -5, -3 అని చెప్పేసి ఈ పాయింట్స్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అవే తీసుకునే పాయింట్స్ ప్లేస్లోనే వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం. PA అంటే P ప్లేస్లో XYZ ఇచ్చాడు, A ప్లేస్లో 1, 5, 3 ఇచ్చాడు. సో వాటిని మనం రీప్లేస్ చేస్తాం. ఇక్కడ అలా వాల్యూస్ని రీప్లేస్ చేస్తే X-1² వచ్చింది, ప్లస్ Y ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది చూసినట్లయితే ఫార్ములాలో ఇక్కడ. సో X-1 అక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతున్నది, అదే ప్లస్ ఇక్కడ రీప్లేస్ చేసాము. ప్లస్ Z+3² అంటే అక్కడ ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది, ఫార్ములాలో మైనస్ ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ Z+3² అనేది అవుతున్నది. సో మరి ఇది A - B² ఫార్ములాలో ఉంది, ఇది A+B² ఫార్ములాలో ఉంది, ఇది కూడా A+B² ఫార్ములాలో ఉంది. మనం చూసుకున్నట్లయితే A - B² ఫార్ములా ఏంటంటే A² మైనస్ A² ప్లస్ B² - 2AB రాయొచ్చు, A² - 2AB ప్లస్ B² కూడా రాయొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్ములా A² ప్లస్ B² అంటే 1² అంటే 1 అవుతున్నది, -2AB అంటే 2x అవుతున్నది, అదే రాసుకున్నా. ప్లస్ Y+5² అంటే Y+5² అంటే A+B² ఫార్ములాలో ఉంది. సో A+B² ఫార్ములా ఏంటంటే A² ప్లస్ B² ప్లస్ 2AB. A² అంటే ఇక్కడ Y² ప్లస్ B² అంటే 5² అంటే 25 ప్లస్ 2AB అంటే 10y. సో 10y, 2 5 are 10 into y, 10y ప్లస్ నెక్స్ట్ వన్ Z+3² అంటే A+B² A+B² ఫార్ములా మనకి ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. A+B² ఫార్ములా అంటే A² ప్లస్ B² ప్లస్ 2AB, అదే రాసుకున్నాం ఇక్కడ. A² అంటే Z² ప్లస్ B² అంటే 3² అంటే 9 ప్లస్ 2AB అంటే 2Z ఇంటూ 3 అంటే 2 3s are 6 into Z 6Z. సో మనం ఈ విధంగా నేర్చుకున్నాం. ఫస్ట్ X² టర్ము, నెక్స్ట్ Y² టర్ము, నెక్స్ట్ Z² టర్ము తీసుకొని వచ్చాము. నెక్స్ట్ టర్మ్ ఏంటి? X టర్ము, నెక్స్ట్ Y టర్ము, నెక్స్ట్ Z టర్ము తీసుకొని వచ్చాము.
యాజ్ ఇట్ ఈస్గా. ఆ నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటుంది 25 ప్లస్. సో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి మనకి 25 ప్లస్ 9. సో 29 ప్లస్ 5 అంటే సో అక్కడికి వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ 29 ప్లస్ 25 ప్లస్ 9 ప్లస్ 1. 25 ప్లస్ 9 34, 34 ప్లస్ 1 35. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం దీనిని మనం. సో 1 అనుకున్నట్లయితే నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫైండ్ చేసింది పిఏ స్క్వేర్ని ఫైండ్ చేసాము. నెక్స్ట్ వన్ ఫైండ్ చేయాల్సింది పీబీ స్క్వేర్. సో అదే పీబీ స్క్వేర్ని ఇక్కడ మనం తీసుకున్నాము. పీబీ స్క్వేర్ని తీసుకున్నట్లయితే సో మనకు ఆల్రెడీ తెలుసు పీబీ స్క్వేర్ అంటే పీ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. పీ ప్లేస్లో మనం తీసుకునే వాల్యూ ఏంటంటే పీ ప్లేస్లో మనం వాల్యూ XYZ అనే వాల్యూస్ని మనం తీసుకున్నాము. నెక్స్ట్ పీబీ స్క్వేర్ కాబట్టి సో పి అంటే ఇది వాల్యూ, బి అంటే 0, -6, -1. ఈ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ పిఏ స్క్వేర్లో ఎలాగైతే రీప్లేస్ చేసామో ఇప్పుడు పీబీ స్క్వేర్లో కూడా మనం సేమ్గానే చేద్దాం. మీరు చూసినట్లయితే ఇప్పుడు పీబీ స్క్వేర్ సో x-0 స్క్వేర్. x-0 స్క్వేర్ అంటే ఇక్కడ x ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో x-0 స్క్వేర్. నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే y ఆల్రెడీ మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో y+6 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్. నెక్స్ట్ వన్లో చూసుకున్నట్లయితే మనం ఏంటంటే z-1 అంటే ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో z+1 హోల్ స్క్వేర్. సో ఎప్పట్లాగే ఇది a-b హోల్ స్క్వేర్ అవుతున్నది, ఇది a+b హోల్ స్క్వేర్ అవుతున్నది, ఇది కూడా a+b హోల్ స్క్వేర్ అవుతున్నది. సో మరి a-b హోల్ స్క్వేర్ అంటే ఆల్రెడీ x-0 అంటే 0కి వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఏంటి ఓన్లీ ఎక్స్ స్క్వేర్ని మాత్రమే తీసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ మరి ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటే తెలుసు కదా, a² ప్లస్ b స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 ప్లస్ 2ab 2 6 12 ఇంటూ y 12y ప్లస్ ఇది కూడా a+b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a² ప్లస్ b² అంటే 1 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2ab అంటే 2z ఇంటూ 1 అంటే 2z అనమాట. సో వీటిలో ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్, జెడ్ స్క్వేర్ టర్మ్స్ ఫ్రంట్కి తీసుకుని వస్తాం ముందుకి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఏమైనా ఉంటే చూస్తాము, ముందుకు తీసుకుని వస్తాము. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏం లేవు అంటే నెక్స్ట్ ఎక్స్ టర్మ్ తర్వాత వై టర్మ్స్ అంటే 12y ప్లస్ నెక్స్ట్ ఏంటి జెడ్ టర్మ్. సో జెడ్ టర్మ్ 2z ఉంది. ఆ నెక్స్ట్ వన్ ఏంటమ్మా కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటంటుంది ఇక్కడ 36 ప్లస్ 1 36 ప్లస్ 1 37. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. ఇప్పుడు మనం పిఏ స్క్వేర్ని ఫైండ్ చేసాము, ఇప్పుడు పీబీ స్క్వేర్ని ఫైండ్ చేసాము. నెక్స్ట్ వన్ ఏంటంటే పీసీ స్క్వేర్ని ఫైండ్ చేద్దాము. ఒకసారి మనం చూసినట్లయితే పీసీ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసమ్మా, పి అంటే ఏంటి, పి అంటే వాల్యూస్ x, y, z. అదేవిధంగా మనం సీని చూసుకున్నట్లయితే వాల్యూస్ ఏంటి వచ్చాయి, ఇక్కడ సి వాల్యూ -2 వచ్చింది. నెక్స్ట్ అంటే మనం తీసుకున్న వాల్యూ పి x-2 ఉంది కదా, ఫార్ములా ప్రకారం ఏంటి x మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది అంటే x+2 హోల్ స్క్వేర్ అవుతున్నది. అదేవిధంగా అదే మనం ఇక్కడ రాసాము, అది ఫార్ములాలో ఓవరాల్గా రీప్లేస్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరు ప్లస్ అంటే పిఏ స్క్వేర్ని ఏ విధంగా చేసాము, పీబీ స్క్వేర్ని ఏ విధంగా చేసాము, అదేవిధంగా పీసీ స్క్వేర్ని అలాగే చేస్తాము, పీడీ స్క్వేర్ని కూడా అదే విధంగా చేస్తే ఎలా వస్తుంది. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం పీసీ స్క్వేర్ని. మరి పీడీ స్క్వేర్ని ఏమనుకుంటామమ్మా ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటాం. 4 అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం సాల్వ్ చేస్తామంటే సాల్వ్ 1 and 2 అంటే మనం సాల్వ్ చేయాల్సింది ఇక్కడ ఈక్వేషన్ 1 and 2ని మనం సాల్వ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 ఏంటమ్మా వచ్చింది, ఈక్వేషన్ 1 అనేది ఇక్కడ మనం చూసినట్లయితే సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1.
ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి దేన్ని సాల్వ్ చేయమండు 1 and 2 కదా, అంటే ఇప్పుడు 1 తీసుకున్నాం, నెక్స్ట్ 2 తీసుకుందాం. మరి ఈక్వేషన్ 2 ఏంటి వచ్చిందమ్మా? ఈక్వేషన్ 2 అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 2z ప్లస్ 37 అని చెప్పేసి ఈక్వేషన్ 2 వచ్చింది. ఫార్మేట్ వేటిని సాల్వ్ చేయమంటే 1 and 2 కాబట్టి అదే సాల్వ్ చేసాం. అదే సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్ అంటే ఈ ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి జెడ్ స్క్వేర్కి ఇక్కడే క్యాన్సిలేషన్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకుని వద్దాం. ఎక్స్ టర్మ్స్ మనం తీసుకొచ్చినట్లయితే -2x. మరి రైట్లో ఏమైనా ఎక్స్ టర్మ్స్ ఉన్నాయా? ఏం లేవు. సో రైట్లో ఉండే వాల్యూస్ని లెఫ్ట్లోకి తీసుకొస్తే సింబల్స్ అనేవి ప్లస్ ఉంటే మైనస్ గాను, మైనస్ ఉంటే ప్లస్ గాను కన్వర్ట్ అవుతాయి. మరి -2x ప్లస్ ఇక్కడ ఏముందమ్మా 10y ఉంది, రైట్లో ఏముంది 12y ఉంది. మరి ప్లస్ 12y కదా, ఈక్వల్ లెఫ్ట్కి తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది, -12y. అదేవిధంగా 6z ఉంది, మరి రైట్లో మనకేమైనా జెడ్ వాల్యూస్ ఉన్నాయా? ఉన్నాయి. ఏ వాల్యూస్ ఉంది? +2z ఉంది. +2z అంటే ఈక్వల్ లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది? ప్లస్లో ఉంటే మైనస్ అయిపోతుంది, -2z ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 37. ఈ 35 అనేది ఈక్వల్ లెఫ్ట్లో పాజిటివ్ టర్మ్ అంటే ప్లస్లో ఉంది, అదే రైట్కి వెళ్తే మైనస్ అయిపోతున్నది. అదే చేసాం ఇక్కడ చూసినట్లయితే -2x ప్లస్ 10y నుంచి -2y తీసిస్తే -2y ఉంటుంది. ఎందుకు అంటే నెగిటివ్ టర్మ్ అనేది ఇక్కడ పెద్దది, -12 అనేది. కాబట్టి -12 నుంచి +10 తీసిస్తే -2y ఉంటుంది. ప్లస్ మరి +6z నుంచి -2z తీస్తే ఏముంటుందమ్మా? 4z ఉంటుంది. ఎందుకంటే +6 అనేది పాజిటివ్ టర్మ్ కాబట్టి +6 నుంచి -2 తీసిస్తే ఏముంటుంది? +4z అనేది ఉంటుంది ఈక్వల్ టు మరి 37 నుంచి 35 తీసిస్తే 2 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేసాము? 1 and 2ని సాల్వ్ చేసాము. ఇక్కడ 1 and 3ని సాల్వ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 అంటే యాజ్ ఇట్ ఈస్ ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో అదే రాసుకుంటాం. అదేవిధంగా ఈక్వేషన్ 3ని మనం ఏదైతే అనుకున్నామో అదే ఈక్వేషన్ 3ని రాసుకుంటాం. సో చూడండి, మరి ఈక్వేషన్ 1 ఏంటి వచ్చిందమ్మా? ఈక్వేషన్ 1 అంటే ఇది వచ్చింది. ఈ ఈక్వేషన్ 1నే మనం అక్కడ రాసుకున్నాం. ఈక్వేషన్ 1ని మనం ఇక్కడ మనం ఇలా ఈక్వేషన్ 1 అని రాసుకున్నాం. అదేవిధంగా ఈక్వేషన్ 3ని కూడా మనం రాసుకున్నాం. ఈక్వేషన్ 3 ఏంటి ఇచ్చాడు? ఇది ఈక్వేషన్ 3 ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్ 3ని మనం అక్కడ రాసుకున్నాం, ఈక్వేషన్ 3. సో మనకు ఆల్రెడీ తెలుసు రైట్లో ఉండే వాల్యూస్ లెఫ్ట్లోకి వచ్చి అంటే సింబల్స్ అనేవి పాజిటివ్ ఉంటే మైనస్ గాను, మైనస్ ఉంటే పాజిటివ్ గాను కన్వర్ట్ అయిపోతాయని మనకు ఆల్రెడీ తెలుసు. సో అదే రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి వై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి జెడ్ స్క్వేర్కి క్యాన్సిలేషన్ అయితే రిమైనింగ్ టర్మ్ ఏముంటాయో రిమైనింగ్ ఉండే టర్మ్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఓకేనా? సో అదే చూద్దాం. మరి -2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35 ఈక్వల్ టు మరి రిమైనింగ్ టర్మ్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఏమున్నాయమ్మా? +4x ప్లస్ 4y -6z ప్లస్ 17 ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాజిటివ్ టర్మ్స్ అనేవి ఈక్వల్ రైట్లో ఉండేవి పాజిటివ్ ఉంటే ఈక్వల్ లెఫ్ట్కి వస్తే నెగిటివ్ అయిపోతున్నాయి, నెగిటివ్లో ఉంటే పాజిటివ్ టర్మ్స్ అయిపోతున్నాయి. అదే రాసుకుని ఇక్కడ -2x ఎందుకంటే ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొని వచ్చాం మనం. సో -2x ఇక్కడ ఈక్వల్ రైట్లో +4x ఉంది, లెఫ్ట్కి తీసుకొస్తే -4x అవుతున్నది. అదేవిధంగా +10y ఉంది, నెక్స్ట్ ఈక్వల్ రైట్లో +4y ఉంది, ఈక్వల్ లెఫ్ట్కి తీసుకొస్తే -4y అవుతున్నది. అదేవిధంగా +6z ఉంది, ఈక్వల్ రైట్లో ఏముందమ్మా? -6z ఉంది. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం నెగిటివ్లో ఉంటే పాజిటివ్ అవుతాయని, పాజిటివ్లో ఉంటే నెగిటివ్ అవుతాయి అని చెప్పేసి. మరి ఇక్కడ నెగిటివ్ అంటే -6z ఉంది, లెఫ్ట్కి వస్తే ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, +6z అవుతున్నది ఈక్వల్ టు 17 -35 +35 అనేది రైట్కి వెళ్తే -35 అవుతున్నది. సో అదే మనం చూసినట్లయితే ఇక్కడ -2x -4xని యాడ్ చేయాలమ్మ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొంతమంది -2x -4x ఉంది కదా అని మల్టిప్లై చేసేస్తాం. సో మల్టిప్లికేషన్ కాదు, రెండు టర్మ్స్ ఉండేటప్పుడు ఆ రెండు టర్మ్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం యాడ్ చేయాలి. ఓకేనా? అదే రాసుకున్నాం ఇక్కడ -2x -4x అంటే
మైనస్ 6x, కామన్గా ఉండే సింబల్ ఏంటంటే మైనస్ కాబట్టి మైనస్ 6x. సో ప్లస్ 10y నుంచి మైనస్ 4y తీసిస్తే ఏముంటుందమ్మా, ప్లస్ 6y ఉంటుంది. అదే రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ 6z ప్లస్ 6z యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ 12z అవుతుంది. 6z ప్లస్ 6z యాడ్ చేస్తే ఏమవుతుంది, 12z అవుతుంది. ఈక్వల్ టు, సో 17 మైనస్ 35 అంటే, సో ఇక్కడ నెగిటివ్ టర్మ్ అనేది పెద్దది ఉంది, అంటే మైనస్ 35 నుంచి 17 లెస్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది, మనకి నెగిటివ్ టర్మే వస్తుంది కదా. ఎందుకు, నెగిటివ్ టర్మ్ అనేది పెద్దది కాబట్టి. సో మైనస్ 18 వస్తుంది. సో అదే మైనస్ 18 రాసుకున్నాం. సో వీటిలో మనం కామన్గా ఏంటంటే 6 కామన్ తీసామమ్మా. వీటిలో కామన్గా ఏం తీసాము, 6 కామన్ తీస్తే, 6 కామన్ తీస్తే ఏముంటుంది, మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 6 2s ఆర్ 12z కదా. అదే రాసుకున్నాం ఇక్కడ. 6 2s ఆర్ 12 కాబట్టి మనం అదే రాసుకున్నాం. సో అదే, సో మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z. సార్ మరి ఇక్కడ 6 ఉంది కదా, అది ఏమైందంటే ఈక్వల్ టు లెఫ్ట్లో అది మల్టిప్లై చేస్తుంది, రైట్కి వెళ్తే అది డివిజన్ అవుతుంది. అంటే ఏంటి, మైనస్ 18/6. సో 6 టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 6 1s ఆర్ 6 3s ఆర్ క్యాన్సిలేషన్ అవుతుంది. అదే రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, మైనస్ 3 వచ్చింది. సో దీనినే ఏ ఈక్వేషన్ అనుకుంటామంటే ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేసాము, ఏంటి వెయిట్, ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసాము, 1 and 2 చేసాము, 1 and 3 చేసాము. ఇప్పుడు 1 and 4 చేస్తే చేద్దాం. సో 1 and 4 చేద్దాం. సో ఈక్వేషన్ 1 అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఏమొచ్చిందో, ఈ ఈక్వేషన్ ఇదంతా 1 అమ్మా, ఇది ఈక్వేషన్ అంతా కూడా 4 అమ్మా. ఆ ఈక్వేషన్ 4 అంటే చూడండి, మీరు చూసినట్లయితే ఈక్వేషన్ 4ని మనం ఈక్వేషన్ 4ని ఇక్కడ తీసుకున్నాం రా. ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఈక్వేషన్ 4 అదే ఈక్వేషన్ 4ని రాసాము. ఇక్కడ x² y² z² టర్మ్స్ క్యాన్సిలేషన్ చేసాము. ఏముంటాయి రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవే రాసుకున్నాం ఇక్కడ ఇలాగా. సో ఏం చేంజ్ కాలేదు కదా, టర్మ్స్ని అలాగా రాసాము. ఇక్కడ మైనస్ 2x ప్లస్ 10y ప్లస్ 6z ప్లస్ 35. ఇక్కడ ఏంటమ్మా, సో ఇక్కడ మైనస్ 2x ప్లస్ 4y ప్లస్ 5 అదే రాసుకున్నాం. ఇక్కడ ఏంటంటే x² y² z² టర్మ్స్ మాత్రమే క్యాన్సిలేషన్ చేసాము. సో నెక్స్ట్ ఇప్పుడు x టర్మ్స్ ఒక దగ్గర రాద్దాము, y టర్మ్స్ ఒక దగ్గర రాద్దాము, z టర్మ్స్ ఒక దగ్గర, కాన్స్టెంట్ టర్మ్స్ అనేది ఒక దగ్గర మనం రాద్దాం. ఓకేనా. సో చూడండి మైనస్ 2x, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2x ఉంది, ఈ రైట్లో ఏముంది మైనస్ 2x ఉంది కదా, మరి రైట్లో నెగిటివ్లో ఉంది, లెఫ్ట్కి తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది, ప్లస్ 10y. నెక్స్ట్ ప్లస్ 4y అనేది ఉంది రైట్లో, లెఫ్ట్కి తీసుకొస్తే మైనస్ 4y అవుతుంది, ప్లస్ 6z ఈక్వల్ టు, ఇక్కడ z వాల్యూస్ ఏమైనా ఉన్నాయండి, ఏం లేవు. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ తీసుకోవాలి. ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 5. సో 5 మైనస్ ఇదేంటిది పాజిటివ్ 35 ఉంది, రైట్కి వెళ్తే ఏమవుతుందమ్మా, నెగిటివ్ 35 అవుతుంది. సో అదే రాసాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏవైనా క్యాన్సిలేషన్ అవుతాయా, అవుతాయి. నెగిటివ్ టర్మ్కి పాజిటివ్ టర్మ్కి క్యాన్సిలేషన్ అవుతాయి, బికాజ్ 2 టర్మ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో మైనస్కి ప్లస్కి, మైనస్ 2xకి ప్లస్ 2xకి క్యాన్సిలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 10y నుంచి మైనస్ 4yని తీసిస్తే ప్లస్ 6y ఉంటుంది. అదేవిధంగా ఈ ప్లస్ 6zని ఇక్కడ రాసాము. ఈక్వల్ టు 5 మైనస్ 35 అంటే మైనస్ 30 వస్తుంది. సో అదే రాసాం ఇక్కడ. సో ఇదన్నమాట. ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే వీటిలో మనం కామన్గా ఏం తీయొచ్చు, వీటిలో కామన్గా మనం 6ని కామన్ తీయొచ్చు. ఏం తీయొచ్చు అమ్మా, వీటిలో కామన్గా 6ని కామన్ తీసాం అనుకోండి. 6ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ y ప్లస్ జడ్డే కదా ఉంటుంది, ఆ y ప్లస్ జడ్డే రాసుకున్నాం ఇక్కడ. 6 ఇంటూ y ప్లస్ జడ్ ఈక్వల్ టు మైనస్ 30. సో మరి ఇక్కడ y ప్లస్ జడ్ ఈక్వల్ టు మైనస్ 30 ఎందుకంటే ఇది ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ చేస్తుంది కదా. మరి ఇక్కడ ఈక్వల్ టు రైట్కి వెళ్తే ఏమవుతుందమ్మా, డివిజన్ అవుతుంది. ఈక్వల్ టు రైట్కి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. అంటే ఇక్కడికి వెళ్తే ఇది బై అవుతున్నది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇది బై అవుతున్నది. అదే రాసాం, y ప్లస్ జడ్ ఈక్వల్ టు మైనస్ 30/6. సో 6 1s ఆర్ 6, 6 5s ఆర్ 30. అదే కదా. y ప్లస్ జడ్ ఈక్వల్ టు ఏముంది, ఇంకా మైనస్ 5 ఉంది. సో దీనిని మనం ఏమనుకుంటామంటే ఈక్వేషన్ నెంబర్ 7 అనుకుంటాం.
ఆ ఈక్వేషన్ నెంబర్ 7. సో మరి ఇక్కడ జడ్ వాల్యూని ఫైండ్ చేయాలి కాబట్టి జడ్ ఈక్వల్ టు -5, ఇక్కడ ఆల్రెడీ ప్లస్లో ఉంది కదా ఈ టర్ము, ఈక్వల్ రైట్కి వెళ్తే మైనస్ టర్మ్ అవుతుంది. సో జడ్ ఈక్వల్ టు -5 -y. సో ఇది జడ్ వాల్యూ అమ్మ. ఈ చూడండి నెక్స్ట్ వన్, ఈ జడ్ వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంట, ఈ ఈక్వేషన్ 6లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోమా. ఈ జడ్ వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఈక్వేషన్ నెంబర్ 6లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి ఈక్వేషన్ నెంబర్ 6 అంటే ఏంటి వచ్చింది, ఈక్వేషన్ నెంబర్ 6 అంటే ఇదే కదా వచ్చింది, -x + y + 2z = -3. ఇది ఈక్వేషన్ 6. సో దీంట్లో మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలంట, జడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలంట. మరి జడ్ వాల్యూ ఏంటి వచ్చింది మనకి, -5 - y వచ్చింది, అదే రాసుకున్నాం ఇక్కడ. సో జడ్ వాల్యూ ఒకసారి మీరు చూసినట్లయితే ఏమొచ్చిందమ్మా, -5 - y వచ్చింది, అదే రాసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు -x + y, ఈ టర్మ్ అనేది బోత్ వాల్యూస్ని కూడా ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. 2 ఇంటూ ఇక్కడ ఏముంది, -5 ఉంది, -y ఉంది కాబట్టి 2 5s ఏమవుతుంది 10, ఏ 10 -10. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది ఏం చేస్తుంది, వైని మల్టిప్లై చేస్తుంది, 2 ఇంటూ y 2y, ఏ 2y మైనస్ ఉంది కాబట్టి -2y = -3. మరి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం x వాల్యూస్ y వాల్యూస్ ఒక దగ్గర తీసుకొద్దాము, కాన్స్టెంట్ టర్మ్స్ అనేది ఒక దగ్గర తీసుకొని వద్దాము. సో -x నెక్స్ట్ ఏముందమ్మా, ఈ -2y + 2y, -2y + y, నెక్స్ట్ ఏముంది -10 = -3. అంటే ఏం లేదు, మన x టర్మ్స్ ఒక దగ్గర తీసుకుని వచ్చాము, y టర్మ్స్ అనేది ఒక దగ్గర తీసుకుని వచ్చాము, కాన్స్టెంట్ టర్మ్ ఒక దగ్గర ఉంది, అంతే. చూసినట్లయితే -x, సో -2y నుంచి +y తీసిస్తే -y ఉంటుంది, అదే రాసాం ఇక్కడ, = -3. సో -10 అనేది ఈక్వల్ రైట్కి వెళ్తే ఏమవుతుందమ్మా, ప్లస్ అయిపోతున్నది, ఆ ప్లస్ రాసాం ఇక్కడ, అంతే, ఇంకేం చేయలేదు. -x -y = -3 + 10 అంటే ఏంటమ్మా, -3 + 10 అంటే ఇక్కడ పాజిటివ్ టర్మ్ పెద్దది కాబట్టి +7 వస్తుంది, అంతే. వీటిలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ -x -y = 7ని మైనస్ విత్ డివిజన్, మైనస్తో డివిజన్ చేసినట్లయితే మనకి ఏంటి వచ్చింది, x + y = -7 వచ్చింది. ఎందుకు ఇది వచ్చింది అంటే మన మైనస్తో ఈ వాల్యూని డివిజన్ చేయాలి, డివిజన్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తున్నది. సో అది నెక్స్ట్ ఏంటమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 5 ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, ఈక్వేషన్ 5 మనం తీసుకుందాం. మరి ఈక్వేషన్ 5 అనేది, ఈక్వేషన్ 5 అంటే ఏంటి, ఈ ఈక్వేషన్ 5 అంటే, సో ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఈ ఈక్వేషన్ నెంబర్ 5ని మనం తీసుకున్నాం కదా. మరి వీటిలో x ప్లేస్ని రీప్లేస్ చేద్దాము, జడ్ ప్లేస్, మనకు ఆల్రెడీ x వాల్యూ, x అంటే ఏంటో ఫైండ్ చేసాము, y అంటే ఏంటో ఫైండ్ చేసాము, జడ్ అంటే ఏంటో ఫైండ్ చేసాము. కానీ ఇక్కడ y వాల్యూని మనం ఇంకా ఫైండ్ చేయలేదు, ఇక్కడ ఫైండ్ చేసిన వాల్యూస్ x జడ్ మాత్రం, y వాల్యూని అలానే ఉంచుకుంటాం, అంతే. సో -2, x అంటే ఏంటమ్మా, x అంటే వాల్యూ మనం బిఫోర్లో తీసుకున్నది, x వాల్యూ ఏంటి వచ్చింది మనకు చెప్పండి, x వాల్యూ వచ్చేసి x ప్లేస్లో వాల్యూ ఇక్కడ x = -7 -y అమ్మ. x వాల్యూ ఏంటి ఇక్కడ, -7 -y అవుతుంది. ఇది x వాల్యూ, x = ఏమవుతుందమ్మా, ఎందుకు అవుతుంది సార్ అంటే x = -7 + yని రైట్కి తీసుకువెళ్తే -y అవుతుంది, ఇది x వాల్యూ. ఈ x వాల్యూని ఇక్కడ రాసాం, x వాల్యూ ఏంటి వచ్చింది, -7 -y -2y, ఎందుకంటే y వాల్యూ ఇంకేం లేదు కాబట్టి, అది మనం ఫైండ్ చేద్దాం. నెక్స్ట్ +4 × z అంటే ఆల్రెడీ మనకు వాల్యూ తెలిసి ఏంటి, -5 - y = 2 అంతే. సో ఇప్పుడు ఈ టర్మ్ అనేది దీన్ని మల్టిప్లై చేస్తుంది, -2 × 7 అంటే -2 × -7 అంటే 2 7s ఏమవుతుంది, 14 అవుతుంది. ఏ 14 +14, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్. ఇక్కడ ఏముంది, -2 × -y అంటే 2 × y 2y అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ -2y, నెక్స్ట్ ఈ టర్మ్ అనేది దీన్ని ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తుంది, ఈ టర్మ్ అనేది సెకండ్ టర్మ్తో కూడా
మల్టిప్లికేషను చేస్తున్నది. అంటే 4 ఇంటూ -5 అంటే -20, 4 5 20 కదా, A20 -20. నెక్స్ట్ 4 ఇంటూ -y అంటే -4y = 2 అంతే. సో ఇక్కడ +2y -2yకి ఏమైంది, ఇక్కడ క్యాన్సిల్ అయిందమ్మా. +2y -2yకి ఏమైంది, క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉంటే అవే రాసుకుందాం. సో రిమైనింగ్ టర్మ్ ఇక్కడ +14 ఉంది, ఇంకెక్కడైనా కాన్స్టెంట్ టర్మ్ ఉందా, -20 ఉంది. నెక్స్ట్ -4y = 2, అవే స్టెప్స్ రాసాం. ఇక్కడ ఏమైనా చేంజ్ ఉందా? సో చేంజ్ అనేది ఏం లేదు, సేమ్ స్టెప్ రాసుకున్నాం. సో 14 - 20 అంటే ఇక్కడ నెగిటివ్ టర్మ్ పెద్దది కాబట్టి -20 నుంచి 14 తీసిస్తే -6 ఉంటుందమ్మా. ఆ -6 ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ -4y = 2, అదే రాసుకున్నాం ఇక్కడ అంతే. ఇప్పుడేంటి, -4y = 2 అంటే 2 కదా. ఈ నెగిటివ్ టర్మ్ ఏదైతే ఉందో -6 అనేది రైట్కి వెళ్తే +6 అయిపోతుందమ్మా. ఎందుకు అంటే -4y = 2, -6 రైట్కి వెళ్తే +6 అయిపోతున్నది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే, సో -4y = మరి 2 + 6 అంటే ఏమవుతుంది, 2 + 6 అంటే 8 కదా. సో 8 అవుతున్నది, అదే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు y వాల్యూని ఫైండ్ చేయాలి కాబట్టి y = 8/-4. ఇక్కడ ఆల్రెడీ -4 అనేది నెగిటివ్ టర్మ్ కాబట్టి 4 1s are 4 2s are. మరి y వాల్యూ ఏమవుతుంది, 2/-1 అంటే -2 అవుతుంది, అది y వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ y = -2ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంట, z వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి z వాల్యూ అంటే మనకి ఏంటమ్మ వచ్చింది, z వాల్యూ అంటే మనకి z = -5 - y వచ్చిందమ్మ. బిఫోర్లో మనం సాధించాం కదా, ఫైండ్ చేస్తాం కదా z వాల్యూ, అదే z వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. సో z = -5, మైనస్కి మైనస్, y అంటే ఏంటమ్మా, y అంటే -2 కాబట్టి -2. సో z = -5. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది 2. సో z = -5 + 2 అంటే -5 నుంచి +2ని తీసిస్తే -3 ఉంటుంది. సో అది z = -3, అది z వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ వన్, మరి y = -2ని ఇన్ ఈక్వేషన్ అబోవ్ అంటే మనం ఆల్రెడీ జడ్లో సబ్స్టిట్యూట్ చేసాం, ఇప్పుడు ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదే చేసాం. x = ఏంటి వచ్చింది వాల్యూ, x = -7 - y వచ్చిందమ్మా. x = -7 మైనస్, మరి y వాల్యూ అంటే ఏంటమ్మా వచ్చింది, -2. ఆ -2 ఇక్కడ రాసుకున్నాం అంతే. x = -7, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +2 అవుతున్నది అంతే. సో అంటే x = -7 + 2 అంటే ఏమవుతుంది, సో ఇక్కడ నెగిటివ్ టర్మ్ పెద్దది కాబట్టి -5 అవుతున్నది, అదే రాసాం ఇక్కడ. మరి ఇప్పుడు సెంటర్ ఏంటమ్మా, సెంటర్ P(x, y, z). మనం స్టార్టింగ్లో అదే కదా తీసుకున్నాం. P అంటే ఏంటి, x y z తీసుకున్నాం. సో అదే x y z. x అంటే ఏంటి వచ్చింది మనకి ఇక్కడ, x వాల్యూ అంటే -5 వచ్చింది. y వాల్యూ అంటే ఏంటి వచ్చిందమ్మా, y వాల్యూ అంటే -2 వచ్చింది. మరి z వాల్యూ అంటే ఏంటి వచ్చిందమ్మా, z వాల్యూ అంటే -3 వచ్చింది. ఇది y వాల్యూ -2 -3. ఓకేనా. నెక్స్ట్ x వాల్యూ వచ్చేసి -5 అనేది, x వాల్యూ -5 వచ్చింది. సో అదే మనం రాసుకున్నాం. సో అదే మనం రాసుకున్నాం, x వాల్యూ -5 అంటే ఇక్కడ x వాల్యూ -5 అవుతుంది, y వాల్యూ -2 అవుతుంది, z వాల్యూ వచ్చేసి -3 అవుతుంది. ఈ 3 వాల్యూస్ని మనం ఫైండ్ చేసాము. సో దీనికి సెంటర్కి అది ఈక్వల్ అని చూపించాము. నెక్స్ట్ వన్, ఇప్పుడు మరి వాడు సెంటర్ అండ్ రేడియస్ని అడిగాడు. అంటే ఇప్పటివరకు మనం ఫైండ్ చేసింది సెంటర్ని, ఇప్పుడు ఫైండ్ చేయాల్సింది రేడియస్. అదే రేడియస్ చూద్దాం. సో రేడియస్ ఇన్ పిఏ అంటే పిఏ యొక్క రేడియస్ని మనం ఫైండ్ చేద్దాం. మరి పి అంటే ఏంటి వచ్చాయమ్మా, ఆల్రెడీ పి అంటే ఎక్స్ అంటే ఏం తీసుకుంటాం, -5, వై అంటే ఏం తీసుకుంటాం, -2, జెడ్ అంటే -3 తీసుకుంటాం. ఏ వాల్యూస్ ఇవి, పి వాల్యూస్. ఏ వాల్యూస్ అవి, పి వాల్యూస్, అవి తీసుకొని ఇక్కడ. నెక్స్ట్ ఏ అంటే వాల్యూస్ మనకు తెలుసు, ఎప్పుడు స్టార్టింగ్ ఈక్వేషన్లో పాయింట్స్లో తీసుకునేటప్పుడు ఏ పాయింట్ ఏంటంటే, ఏ పాయింట్ అనేది స్టార్టింగ్లో తీసుకునేటప్పుడు చూడండి, ఏ పాయింట్స్ వచ్చేసి, సో ఏ అంటే 1, -5, -3. సో ఇవి ఏ వాల్యూ అమ్మా, ఏంటవి, సో ఏ వాల్యూ.
అదే రాసుకున్నాం ఇక్కడ ఏ. సో మరేం లేదు, డిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఈ డిస్టెన్స్ ఫార్ములాలో మనం అప్లై చేసేస్తే సో సమ్ అనేది అయిపోతుంది. చూసినట్లయితే ఇక్కడ ఏముందమ్మా, -5 -5ను +1 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి -5 -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడేముంది -2 ఇక్కడ -5 ఇక్కడ -2 ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ +5 అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుందమ్మా -3 ఇక్కడ మైనస్ ఉంటుంది అంటే -3 ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3కి 3 హోల్ స్క్వేర్ అంతే. సో -5 -1 అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 + 5 అంటే +3 హోల్ స్క్వేర్ ప్లస్ నెగిటివ్ టర్మ్కి పాజిటివ్ టర్మ్కి క్యాన్సిలేషన్ అయిపోతే 0 ఉంటుంది. మరి -6 హోల్ స్క్వేర్ని సార్ అదే సార్ ప్లస్ రాశారంటే సో -6 హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే -6 ఇంటూ -6గా రాయొచ్చు. 6 6 ఆర్ 36 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అదే టర్మ్ ఇక్కడ రాసాం. సో √36 + 3² అంటే 9 అవుతుంది, అంటే 36 + 9 వచ్చేసి ఏమవుతుందంటే √45. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో అంటే మనం ఏం చేసాం ఈ క్వశ్చన్లో, వాడు క్వశ్చన్ ఏం అడిగాడు, స్పేర్ ఇచ్చేసి ఒక 4 పాయింట్స్ అడిగాడు. ఆ 4 పాయింట్స్లో అర్థమవుతుందా, ఆ 4 పాయింట్స్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటేంటి, సెంటర్ను రేడియోస్ని ఫైండ్ చేయాలి. మనం ఆల్రెడీ సెంటర్ని ఫైండ్ చేసాం, ఇప్పుడు రేడియోస్ని ఫైండ్ చేసాం ఇది. సో 5 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీ, వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా 5 మార్క్స్ అనేవి మీకు వస్తున్నది. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి వెళ్దాం, ఆ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏం అడిగాడంటే షో దట్ 0 -1 -1 అలానే 4, 5, 1 అలానే 3, 9, 4 అలానే -4, 4, 4 అని అడిగాడు. ఆర్ కోప్లానర్ అని చెప్పేసి చూపించమన్నాడు. అంటే వాడు ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు, వాడు ఏంటి ఇచ్చాడు 4 పాయింట్స్ ఇచ్చాడు, మనం ఏం చూపించాలి, ఆ 4 పాయింట్స్ కోప్లానర్ అని చెప్పేసి మనం చూపించాలి. అవే 4 పాయింట్స్ మనం రాసుకున్నాం చూడండి. గివెన్ ఏ ఏమనుకుంటామంటే x1 y1 z1 అనుకుంటాం. సో దీనిని మనం ఏ అనుకుంటాం ఈ పాయింట్ని. నెక్స్ట్ బి ఏమనుకుంటాం x2 y2 z2 అనుకుంటాం, దీన్ని ఏమనుకుంటాం ఈ పాయింట్ని బి అనుకుంటాం. గివెన్ అలానే సి = x3 y3 z3 ఏమనుకుంటాం, ఇది దీన్ని మనం సి అనుకుంటాం, ఏమనుకుంటాం సి అనుకుంటాం. అదేవిధంగా దీన్ని ఏమనుకుంటాం అంటే డి అనుకుంటాం. ఈ పాయింట్స్ని ఏమనుకుంటామమ్మా డి అని అనుకుంటాం. సో అవే పాయింట్స్ రాసాను యాస్టీస్గా చూడండి. x1 y1 z1 అంటే ఫస్ట్ ఏ పాయింట్, x2 y2 z2 అంటే బి పాయింట్, x3 y3 z3 అంటే సి పాయింట్, నెక్స్ట్ వన్ డి పాయింట్. అవే పాయింట్స్ ఇక్కడ డిటోగా రాశాను. ఆ నెక్స్ట్ వన్ వీటికి మనం ఏం చేయాలంటే డెట్ని ఫైండ్ చేయాలమ్మా. ఏంటి ఫైండ్ చేయాలి, డెట్ ఫైండ్ చేయాలి, డెట్ వాల్యూస్. మరి డెట్కి ఫార్ములా ఏంటి, x - x1 y - y1 అదే z - z1 అలానే x2 - x1 y - y1 y2 - y1 z2 - z1 అలానే x3 - x1 y3 - y1 z3 - z1. అదే డెట్కి ఫార్ములా వేసాను. ఆ డెట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్లో మనం రీప్లేస్ చేస్తాం. అసలు x1 అంటే ఏంటి, y1 అంటే ఏంటి, z1 అంటే ఏంటి, అలానే x2 అంటే ఏంటి, y2 అంటే ఏంటి, z2 అలానే x3 y3 z3 వాల్యూస్ని రీప్లేస్ చేస్తే సో సమ్ అయిపోతుంది. చాలా ఈజీ అమ్మా, ఒకసారి చూడండి అమ్మా. సో అవే x1 అంటే ఏంటమ్మా, x1 అంటే ఇది 0 రా. దీన్ని మనం ఏమనుకుంటామంటే ఇది x1 y1 z1 అనుకుంటాం, ఇది x2 y2 z2 అనుకుంటాం, ఇదేమనుకుంటామంటే x3 y3 z3 అనుకుంటాం, ఇదేమనుకుంటాం అంటే x4 y4 z4 అనుకుంటాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే x - x1 అంటే ఏంటి, x1 అంటే 0, అదే 0ని ఇక్కడ నేను రాశాను, అదే x1 అంటే ఏంటమ్మా 0. నెక్స్ట్ y - y1 అంటే ఏంటి, y - y1 అంటే ఇక్కడేముందమ్మా మైనస్ ఉంది, అక్కడేముంది మైనస్ ఉంది, ఇక్కడేముందమ్మా మైనస్ ఉంది. సో మైనస్ ఇక్కడేముంది మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో మైనస్ ఇంటూ మైనస్ +1
ప్లస్ 1 అదే రాసాం ఇక్కడ వై ప్లస్ 1. నెక్స్ట్ జెడ్ మైనస్ ఉంది ఇక్కడ ఏముందమ్మా జెడ్ అంటే మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 జెడ్ ప్లస్ 1 అవుతుంది, జెడ్ ప్లస్ 1. నెక్స్ట్ x2 మైనస్ x1 అంటే ఇక్కడ x1 ఏంటుందమ్మా x2 ఏంటుందమ్మా x2 అనేది 4 ఉంది, 4 x2 అనేది ఏముంది 4 ఉంది, 4 మైనస్ x1 అంటే ఆల్రెడీ రాసాం కదా x1 అంటే 0, 4 మైనస్ 0 అంటే 4ఏ కదా 4ఏ రాసాము. నెక్స్ట్ y2 మైనస్ y1, సో y2 అంటే ఏముందమ్మా y2 అంటే 5 ఉంది, మరి y1 అంటే ఏంటుందమ్మా 5, y1 అంటే -1 ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, 5 ప్లస్ 1, 5 ప్లస్ 1 ఏమవుతుంది 5 ప్లస్ 1 అనేది 6 అవుతుంది. మరి z2 మైనస్ z1, z2 మైనస్ z1, మరి z2 మైనస్ z1 అంటే సో z ప్లస్ మరి z2 మైనస్ z1 అంటే ఏమి ఇచ్చాడమ్మా z1 అనేది ఏమి ఇచ్చాడు -1 ఇచ్చాడు, అంటే ఆల్రెడీ ఫార్ములా ఏముంటుంది మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో అదే అంటే z2 మైనస్ z1, z2 మైనస్ z1. మరి z2 అంటే ఏంటి ఇచ్చాడు z2 మైనస్ z1 అంటే 1 ఇచ్చాడు, మరి z2 కదా 1, మరి మైనస్ z1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 అవుతుంది, అదే 2 ఇక్కడ వచ్చింది. అలానే x3 మైనస్ x1, మరి x3 అంటే ఏంటి ఇచ్చాడమ్మా x3 అంటే 3 ఇచ్చాడు, x1 అంటే ఆల్రెడీ మనకు వాల్యూ తెలుసు 0 అని, సో కాబట్టి 0 రాయలేదు 3 రాసాము. అదే y3 మైనస్ y1, మరి y3 మైనస్ y1, y3 ఏంటి అమ్మా ఇచ్చాడు y3 అంటే 9 ఇచ్చాడమ్మా, y3 అంటే ఏంటి ఇచ్చాడు y3 అంటే 9 ఇచ్చాడు, 9 మైనస్ y1 అంటే ఏంటి ఇచ్చాడు రా y1 అంటే -1 ఇచ్చాడు, అంటే ఏంటి ఇక్కడ y3 అంటే 9 మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 అంటే 1, అంటే ఇక్కడ ఏంటి మీరు చూసినట్లయితే y3 మైనస్ y1 కదమ్మా, y3 అంటే 9 ఇచ్చాడు రా మైనస్ y1 అంటే ఏంటి ఇచ్చాడు -1 ఇచ్చాడమ్మా, అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అమ్మా, సో ఏమవుతుంది 10, సరిపోయిందా. సో అదేనమాట y3 మైనస్ y1 అంటే. y3 మైనస్ y1 అంటే అది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే z3 మైనస్ z1, మరి z3 అంటే ఏంటి ఇచ్చాడు రా అంటే 4 ఇచ్చాడు, z3 అంటే ఏంటి ఇచ్చాడు 4 ఇచ్చాడు, మైనస్ z1 అంటే ఏంటి ఇచ్చాడు అంటే z1 అంటే -1 ఇచ్చాడు, z1 అంటే ఏంటి ఇచ్చాడు z1 అంటే -1 ఇచ్చాడు అమ్మ, అంటే ఏమవుతుంది 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఈక్వల్ టు 4 ప్లస్ 1 5, అదే 5 ఇక్కడ రాసా. సేమ్ వాల్యూస్ అన్నీ ఇలానే చేయాలి, ఆ ఎక్స్ వై వాల్యూస్ x1 y1 z1 వాల్యూస్ వీటిలోనే ఇలా రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాలో ఆ వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది, వెరీ సింపుల్. సో అది నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఆల్రెడీ వీటిని ఫైండ్ చేసాం కదా, అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే x మైనస్ 0 అంటే ఎక్సే కదా, x మైనస్ 0 అంటే ఏంటమ్మా ఎక్స్, సో మరి ఎక్స్ అంటే ఈ ఎక్స్ టర్మ్ తీసుకుంటాము, ఇక్కడ ఎక్స్ టర్మ్ తీసుకుంటాం, ఇక్కడ ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తాం, అంటే 5 6 30 మైనస్ 10 2 20, అదే రాసాం చూడండి, కాకపోతే ఇక్కడ సరిపోయిందా, అదే రాసాం x ఇంటూ 30 మైనస్ 20, సో చేసాం కదా x ఇంటూ 30 మైనస్ 6, అంటే x తీసుకుంటే ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా ఇప్పుడు y ప్లస్ 1 తీసుకొని అనుకోండి, మనం వాల్యూ వచ్చేసి y ప్లస్ 1 తీసుకున్నట్లయితే మనం ఏం చేస్తాము ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ చేస్తాం. ఈ y ప్లస్ 1 తీసుకుంటే ఏం చేస్తామమ్మా, ఈ y ప్లస్ 1 తీసుకుంటే మనం 5 4 20 మైనస్ 3 2 6, అర్థమైంది లేదా, అంటే x తీసుకుంటే మనం ఏం చేసాము ఈ 6 ఇంటూ 5 చేసాము, 10 ఇంటూ 2 చేసాం. అదే y ప్లస్ 1 తీసుకుంటే ఏం చేస్తాము ఈ 5 4 చేస్తాము, ఈ 3 2 చేస్తాము.
సో సరిపోయింది కదా, 5 4 జర్ 20, 3 2 జర్ 6. అదేవిధంగా మనం నెక్స్ట్ టర్మ్స్ ఏంటమ్మా, ఇప్పుడు z+1 తీసుకుందాం. సో ఏం తీసుకుంటాం, z+1 తీసుకున్నట్లయితే z+1 తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, z+1 తీసుకున్నట్లయితే ఏమొస్తుంది మనకి, ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఈ z+1 తీసుకున్నట్లయితే ఈ 2 టర్మ్స్ని మనం మల్టిప్లై చేయాలి. అంటే 10 × 4 ఏమవుతుందిరా, 40. 10 4 జర్ 40 మైనస్ 3 6 జర్ ఏమవుతుంది 18. సో ఇది అవే టర్మ్స్ కదా ఇక్కడ చేసామో చూడండి అమ్మా, అవే టర్మ్స్ చేసాం చూడండి. x × 30 - 20, x ఏమొచ్చిందమ్మా 30 - 20 వచ్చింది. నెక్స్ట్ y+1 తీసుకుంటే y+1 × 20 - 6, y+1 × 20 - 6. అదేవిధంగా మనం z+1 తీసుకుంటే వాల్యూ ఏమొచ్చింది 40 - 80, ఏమొచ్చింది 40 - 18 = 0 వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే 30 - 20 అంటే 10 అవుతుంది, 30 - 20 అంటే 10 మైనస్ యాజ్ ఈజ్గా వాల్యూస్ని రాస్తాము. సో అక్కడ 40 - 18 అంటే +22, అంటే 40 నుంచి 18 తీసిస్తే +22 ఈక్వల్ అంతే. సో x × 10 - y+1 యాజ్ ఈజ్గా రాసాము. సో ఇది అనేది మల్టిప్లై చేస్తుంది, x × 10 10x అవుతుంది మైనస్ ఈ టర్మ్ అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అనమాట. ఈ టర్మ్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో 14 × -y ఏమవుతుందమ్మా, -14y అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, -14 1s are 14 ప్లస్. సో ఇక్కడ ఈ టర్మ్ మల్టిప్లై చేస్తుందా లేదా, చేస్తుంది. 22 × z ఏమవుతుంది 22z, 22 × 1 ఏమవుతుంది 22 = 0 అంతే. సో అంటే 10x - 14y. ఇప్పుడు అంటే ఫస్ట్ x టర్ము, తర్వాత y టర్ము, తర్వాత z టర్ము తీసుకుని ఆ తర్వాత కాన్స్టెంట్స్ దగ్గరగా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అందు గురించి అలా తీసుకున్నాం మనం. సో +10x - 14y +22z, ఇక్కడ ఏముందమ్మా +22, నెక్స్ట్ ఏంటి ఇక్కడ -14. సో ఇవి కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి, అంటే 22 నుంచి -14 తీసిస్తే ఏముంటుంది +8 మిగులుతుంది, అంతే తీసుకున్నాం అదే. సో అప్పుడు ఏమవుతుంది 10x - 14y +22z. సో 24 నుంచి -14 తీసిస్తే +8 అనేది మిగులుతుంది, అదే రాసాం ఇక్కడ = 0. సో వీటిల్లో మనం కామన్ 2 తీసాం. కామన్ 2 తీసినట్లయితే ఏమవుతుంది 2 × 2 5 జర్ కదా 10x అవుతుంది, 2 5x - 2 7 జర్ 14. అదేవిధంగా 2 11 జర్ 22z. అదేవిధంగా 2 4 జర్ 8 = 0 అంతే. సో వీటిలో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఈక్వల్ రైట్కి వెళ్తే డివిజన్ అవుతుంది, అదే తీసుకుందాం మనం ఇక్కడ చూడండి. 5x - 7y +11z +4 = 0/2. 0/2 అవుతుందంటే దాని అర్థం ఏంటి, 0/ఎనీథింగ్ ఈజ్ 0. సో అది మైనస్ అంటే 5x - 7y +11z +4 = 0. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దీన్ని ఏమనుకుంటామమ్మా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో అది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఈక్వేషన్ 1ని సబ్స్టిట్యూటింగ్ డి వాల్యూ, స్టార్టింగ్లో మనకి డి వాల్యూ వచ్చింది కదా, ఆ డి వాల్యూ అంటే మనకు వచ్చే ఈ డి వాల్యూలో ఈ డి వాల్యూ తీసుకోవాలి. ఈ డి వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంట అంటే ఈ డి వాల్యూని ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలంట. ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 1. సో డి వాల్యూ అంటే డి వాల్యూ అంటే ఇదేంటి, ఇది ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కదా. ఈ ఎక్స్ ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేద్దాం, వై ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం, జెడ్ ప్లేస్లో 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం, +4 = 0. సో 5 4 జర్ ఏమవుతుంది 20 -20, 7 4 జర్ -28 ప్లస్ 11 4 జర్ 44 +4 = 0. సో -20 -28 ఏమవుతుంది -48 ప్లస్ 44 + 4 ఏమవుతుంది 0, మైనస్కి ప్లస్కి క్యాన్సిలేషన్ అయిపోతుంది 0. సో 0 = 0. సో 0 అయింది కాబట్టి ఏమవుతున్నది, గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనర్. సో గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనర్. మనకి ఏమన్నాడు, కోప్లేనర్ అని చూపించమన్నాడు కదా, మనం అదే చూపించాం. సో అది. సో ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ 5 మార్క్స్లో. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో
నెక్స్ట్ వన్, ఏ ప్లేన్ మీట్స్ ద యాక్సెస్ ఎట్ ఏబిసి. ఈ ప్లేన్ అనేది మీట్ అవుతుందంటే ఎక్కడ? ఏబిసి అనే యాక్సెస్ వద్ద. సచ్ దట్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏబిసి ఈజ్ స్మాల్ ఏబిసి. అంటే ఈ ట్రయాంగిల్ ఏబిసి యొక్క సెంట్రాయిడ్ అయితే ఏదైతే ఉందో దాని యొక్క ఏబిసి యాక్సెస్ అనేవి వద్ద, అంటే ఖండించుకుంటూ పోతే, సో మనం ఏం ప్రూవ్ చేయమంట? షో దట్ ఈక్వేషన్ ఆఫ్ ప్రూవ్ దట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయమన్నాడు. అదే ప్రూవ్ చేసాం. ఏం లేదు, మరొక్కసారి క్వశ్చన్ మీరు చూసినట్లయితే, ఏ ప్లేన్ మీట్స్ ద యాక్సెస్ అట్ ఏబిసి. ప్లేన్ అనేది ఎక్కడ మీట్ అవుతుందంట? ఏబిసి అనే యాక్సెస్ వద్ద మీట్ అవుతున్నది. సచ్ దట్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏబిసి. అంటే ఒక ట్రయాంగిల్ ఏబిసి అంటే ఒక త్రిభుజం యొక్క సెంట్రాయిడ్ అనేది వాటి యాక్సెస్ ఏంటి? ఏబిసి వద్ద ఖండించుకుంటూ పోయినట్లయితే, షో దట్ ఏం చూపించమన్నాడు? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 3 అని చూపించమన్నాడు. అదే చూపించాం. సో వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, మరి ఈ ప్లేన్కి ఈక్వేషన్ ఏంటమ్మా? ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై ఆర్ ఈక్వల్ టు 1. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతున్నది. సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని పాయింట్స్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు పి కామా 0,0, బి ఈక్వల్ టు 0,q,0, సి ఈక్వల్ టు 0,0 ఆర్. ఎందుకు సార్ ఇవే తీసుకున్నామంటే మనం ఫైండ్ చేయాల్సింది సెంట్రాయిడ్ని కాబట్టి. సో అవి, సో వీటిని x1 y1 z1 అనుకుంటాం, x2 y2 z2 అనుకుంటాం, x3 y3 z3 అనుకుంటాం. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఫైండ్ చేయమండు సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని మనం ఫైండ్ చేయమండు. దానికి ఫార్ములా ఇది: x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3, z1 ప్లస్ z2 ప్లస్ z3/3 అనేది సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా. సో అది. ఆ నెక్స్ట్ వన్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ చూసినట్లయితే, సో మరి ఆ వాల్యూస్ని యాజ్ గా రీప్లేస్ చేసాం కదా. మరి x1 అంటే ఏమనుకున్నాం? p అవుతున్నది, x2 అంటే 0 అవుతున్నది, x3 అంటే 0 అవుతున్నది. అలానే y1 అంటే ఏమవుతుంది? 0 అవుతున్నది, y2 అంటే ఏమవుతుందమ్మా? q అవుతున్నది, q అవుతున్నది. y3 అంటే ఏమవుతుందమ్మా? y3 అన్నా 0 అవుతున్నది. అదేవిధంగా z1 అంటే ఏమవుతుంది? 0 అవుతున్నది, z2 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది, z3 అంటే 3 అవుతుంది బై 3. అంటే ఏంటి? ఇక్కడ మనం రాసుకోవాల్సింది p ప్లస్ 0 ప్లస్ 0/3, నెక్స్ట్ 0 ప్లస్ q ప్లస్ 0/3, ఇక్కడ 0 ప్లస్ 0 ప్లస్ r/3 అమ్మ. సో ఇది అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి వచ్చింది? p/3, నెక్స్ట్ q/3, ఇక్కడ ఏంటి? r/3. అదే రాసుకున్నాం ఇక్కడ, p/3 q/3 r/3 ఈక్వల్ టు ఏబిసి. అంటే దీనికి ఈక్వల్ అని చూపించమన్నాడు. ఏంటి? ఏబిసి అనేవి. సో ఇప్పుడు చూసినట్లయితే p/3 ఈక్వల్ టు ఏ, q/3 ఈక్వల్ టు బి, r/3 ఈక్వల్ టు సి. అదే రాసామమ్మ. p/3 తీసుకున్నాం, ఈక్వల్ టు ఏ అని చూపించాలి, q/3 తీసుకున్నాం, ఈక్వల్ టు బి అని చూపించాలి, r/3 తీసుకున్నాం, సి అని చూపించాలి ఇక్కడ. సో p/3 ఈక్వల్ టు ఏ కదా. ఈ 3 అనేది ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే మల్టిప్లై అవుతున్నది. సో p ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ఏమవుతుంది? 3a అవుతున్నది. అదేవిధంగా q ఈక్వల్ టు 3 ఇంటూ బి 3b అవుతున్నది. మరి r ఈక్వల్ టు 3 ఇంటూ సి 3c అవుతున్నది. అంటే p వాల్యూ వచ్చేసి 3a, q వాల్యూ వచ్చేసి 3b, r వాల్యూ వచ్చేసి 3c అవుతుందమ్మా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, మరి ఈక్వేషన్ 1 ఏంటి వచ్చింది మనకి? అదే చూద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి వచ్చిందమ్మా? ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ప్లస్ జెడ్ బై ఆర్ ఈక్వల్ టు 1 అని వచ్చింది కదా. మరి ఏంటి రాసుకుంటామంటే ఎక్స్ బై పి అంటే పి ప్లేస్లో వాల్యూ ఏంటి? 3a, అదే రాసుకున్నాం. వై బై క్యూ ప్లేస్లో వాల్యూ ఏంటి? 3b, అదే రాసుకున్నాం. ప్లస్ జెడ్ బై ఆర్ అంటే ఆర్ ప్లేస్లో వాల్యూ ఏంటి? 3c ఈక్వల్ టు 1. సో అదే రాసుకున్నాం. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ p ఉంటుంది, p వాల్యూ రాసాము, ఇక్కడ q ఉంటుంది, q వాల్యూ రాసాము, z ఉంటుంది, సో r ఉంటుంది, r వాల్యూ రాసాము ఈక్వల్ టు 1. అంతే. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటమ్మా తీస్తామంటే కామన్గా 1/3 కామన్ తీస్తాం ఇందులో.
ఈక్వేషన్ 1/3 ఇక్కడ 1/3 తీస్తాము, ఇక్కడ 1/3 తీస్తాము, ఇక్కడ 1/3 1/3 ఇక్కడ 1/3 అనేది మనం కామన్ తీస్తాము. రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయేమో x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1 అనేది ఉంటుందమ్మా. ఓకేనా? సో మరి ఇప్పుడు ఇది ఎలాగ సార్ అంటే x/a ప్లస్ y/b ప్లస్ z/c ఇక్కడ ఏదైతే రాసామో అదే రాసుకున్నాం. ఇక్కడ ఈ టర్మ్ అనేది ఏం చేస్తుందంటే డివిజన్ అవుతున్నది. ఎలా అంటే ఇక్కడ చూడండి. సో 1/3 ఇంటూ ఇదే టర్మ్ రాసుకున్నాం. ఇక్కడ ఈ 1/3 అనేది రైట్కి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తే డివిజన్ అవుతున్నది. ఇక్కడ 1/1/3 అదే రాసుకున్నాం. ఇక్కడ ఈ 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 1 ఇంటూ 3 ఈక్వల్ 3/1. 1 ఇంటూ 3/1 ఉంటుంది కదా, 1 రాసుకున్నాం. అదే అంటే ఏమవుతుంది x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1 3s ఆర్ 3/1 అంటే వాల్యూ 3 అవుతుంది. అదే వాల్యూ ఇలా రాసుకున్నాం. సో చాలా ఈజీస్ట్గా, ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఏం లేదు, మన వాల్యూస్ని వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంతకు మించి మనం ఇక్కడ చేయగలిగింది ఏమీ లేదు. చాలా ఈజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎంతటితో అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి అమ్మా. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 1, 0, -2 అండ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్స్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు అండ్ x - y - z ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అంటే ఒక పాయింట్ ఇచ్చాడు, ప్లేన్ యొక్క పాయింట్ ఒకటి ఇచ్చాడు. అదేమన్నాడంటే పర్పెండిక్యులర్ ప్లేన్స్ అంటే ఈ పాయింట్ అనేది ప్లేన్ గుండా పాస్ అవుతూ ఉంటుందని అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ పాయింట్స్ అనేవి మనం పర్పెండిక్యులర్ టు ప్లేన్స్ 2x + y - z ఈక్వల్ టు 2 అంటే ఒక పాయింట్ ఇచ్చాడు, అది ప్లేన్ గుండా పాస్ అవుతూ పోతుందని అంటున్నాడు. నెక్స్ట్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి మనం ఏంటి ఫైండ్ చేయాలంటే ప్లేన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. ఏంటమ్మా ఫైండ్ చేయాలి? ప్లేన్ యొక్క ఈక్వేషన్కి ఈ 2 మనం ఫైండ్ చేయాలి. మన ఈ 2కి కూడా ఏం ఫైండ్ చేయాలంటే ఈ 2 ఈక్వేషన్స్కి ప్లేన్ని ఫైండ్ చేయాలి. మన ఈ 2 ఈక్వేషన్స్కి ఏంటమ్మో ఫైండ్ చేయాలి? ప్లేన్ ఫైండ్ చేయాలి. మరొక్కసారి చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. ఒక పాయింట్ ఇచ్చాడు, ఇది ప్లేన్ గుండా పాస్ అవుతూ పోతుందని అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్కి ప్లేన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ చేయమని చెప్పాడు. అంతే, ఇంకేం లేదు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ఏంటి పాయింట్ 1, 0, -2. సో ఈ ప్లేన్ అనేది ఒక పాయింట్ కూడా పాస్ అవుతూ పోతుందని అన్నాడు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడమ్మా? మరి మనం ఫార్ములా ఏంటి రాసుకుంటాం చూడండి. a ఇంటూ x మైనస్, ఇక్కడ ఏం తీసుకున్నా 1 కదా, x - 1 ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి x - 1 ప్లస్ b ఇంటూ ఏముంటుంది ఇక్కడ b ఇంటూ y - 0 ఇక్కడ ఏముందమ్మా y - 0 ఉంది, ప్లస్ c ఇంటూ z+2 ప్లస్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతున్నది. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ అవుతున్నది. 2 = 0. సో ఆ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ అంత వాల్యూస్ అనేది. సో a ఇంటూ x - 1 ప్లస్ b ఇంటూ y, సో 0కి వాల్యూ లేదు కాబట్టి by ప్లస్ c ఇంటూ z+2 = 0. దీనిని మనం ఏమనుకున్నామంటే ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకున్నాం. ఏమనుకున్నాం అమ్మ? దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఆ 1 అది. సో గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్స్ అంటే ఆ పర్పెండిక్యులర్ టు ప్లేన్స్ ఈక్వేషన్స్ ఏంటంట 2x + y - z ఈక్వల్ టు 2 అండ్ ఇంకోటి ఏంటి ఇచ్చాడు x - y - z ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో అవే రాసుకున్నాం ఇక్కడ. సో అదే ఫ్రమ్ అబోవ్ ఈక్వేషన్ అంటే ఇంకొన్ని ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఎలాగ x ప్లేస్లో a తీసుకుంటాం, y ప్లేస్లో b తీసుకుంటాం, z ప్లేస్లో 3 తీసుకుంటాం. అవి ఈక్వేషన్స్ 2a + b - c = 0.
ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. దీన్ని ఏమనుకుంటామంటే ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0 అనుకుంటాం. కానీ ఇక్కడేంటన్నాడు, ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అని అడిగాడు. ఈ ఎక్స్ ప్లేస్లో ఏను, వై ప్లేస్లో బీను, జెడ్ ప్లేస్లో సీని తీసుకొనే చేసాం అక్కడ. సో చేసినట్లయితే అది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలంటే వేటిని, ఏ కామా బి కామా సి ఫ్రమ్ 1 and 2 and 3 వీ గెట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 తీసుకొని వాటిని ఏ కామా బి కామా సి వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలంటే చూడండి. వీటిని ఎలా ఫైండ్ చేసామంటే డెట్ ఫైండ్ చేసినట్లయితే ఎక్స్ మైనస్ 1 అమ్మ, ఎక్స్ మైనస్ ఏం తీసుకుంటారు 1. అంటే ఇది ఎలా సార్ తీసుకున్నారు అంటే ఈ ఎక్స్ మైనస్ 1 అంటే ఇది ఎక్స్ మైనస్ 1 అంటే మనం ఇది తీసుకున్నాము. నెక్స్ట్ బి వచ్చేసరికి వైని తీసుకున్నాము, సి వచ్చేసరికి జెడ్ ప్లస్ 2 తీసుకున్నాం. ఈ 3 వాల్యూస్నే ఇక్కడ మనం తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై, వై జెడ్ ప్లస్ 2. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, 2 బి ప్లస్లో ఏముంది, ఏం లేదంటే 1 ఉండేటట్లు. మరి సి ప్లేస్లో ఏం లేదంటే 1 ఉండేటట్లు, ఏ 1 -1. అదేవిధంగా ఏ ప్లేస్లో +1 ఉంటుంది, మైనస్ బి అంటే -1 అవుతుంది, మైనస్ సి అంటే -1. అవే రాసుకున్నాం ఇక్కడ ఈక్వల్ టు 0. యాజ్ ఇట్ ఈస్గా అవే వాల్యూస్ రాసుకున్నాం ఇక్కడ అంతే. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ అంటే వీటికి డెట్ను ఫైండ్ చేయాలి కదా. ఈ వాల్యూస్ తీసుకొని చూడండి, ఈ ఎక్స్ మైనస్ 1 తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ రెండు చేస్తాం. వస్తుందంటే ఎక్స్ మైనస్ 1 తీసుకుంటే 1 ఇంటూ -1 -1. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, ఆల్రెడీ మైనస్ ఉంటుంది. ఇక్కడ -1 ఇంటూ -1 ఏమవుతుంది, +1 అవుతుంది. ఎక్స్ మైనస్ 1 తీసుకున్నాం అమ్మ, అదే తీసుకున్నాం. ఇప్పుడు డెట్ ఫైండ్ చేయాలి కాబట్టి ఈ 2 వాల్యూస్ని, ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ అంటే 1 ఇంటూ -1 ఏమవుతుంది, -1. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది. -1 ఇంటూ -1 ఏమవుతుంది, +1 అవుతుంది. అంటే -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో అంటే ఏమవుతుంది, -2. ఇది ఫస్ట్ వాల్యూ. అదే చూడండి అమ్మా, ఎక్స్ మైనస్ 1 ఇంటూ -1 కామా -1. అదే కదా వచ్చింది, -1 కామా -1 వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, నెక్స్ట్ మనం తీసుకున్న వాల్యూ ఏంటంటే వైని తీసుకుంటే ఈ -1 ఇంటూ 2ను ఈ -1 ఇంటూ -2 అది ఎలా ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి, సో వైని తీసుకుంటాం, వై ఓకే వైని తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, -1 ఇంటూ 2 అంటే -2, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది. 1 ఇంటూ -1 అంటే ఇక్కడ -1 ఉంటుంది, అవునా కాదా. వై ఇంటూ -1 ఇంటూ 2 అమ్మ, -1 ఇంటూ 2 అంటే -2. నెక్స్ట్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, మైనస్. నెక్స్ట్ 1 ఇంటూ -1 అంటే -1 అంటే ఏమవుతుంది, -2 మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, అదే కదా రాసుకున్నాం చూడండి, అదే ఇక్కడ రాసుకున్నాం. -2 + 1 -2 + 1 రాసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మనం మెయిన్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూస్ ఇప్పుడు Z+2 తీసుకుందాం. Z+2 తీసుకుంటే ఇప్పుడు సో ఇది -1 కదా, ఈ రెండు చేద్దాం. Z+1 తీసుకుంటే ఏం చేస్తాం, ఈ రెండు చేద్దాం. అంటే -1 ఇంటూ 2 అంటే -2, -1 ఇంటూ 1 అంటే 1. సో ఇదేమవుతుంది, -3 అవుతుంది. ఇది వచ్చిందో రాలేదో చూద్దాం ఒకసారి. అదే చూడండి, -2 -1 ఈక్వల్ టు 0. అవే కదా వచ్చే వాల్యూస్. ఎక్స్ -1 -1 యాడ్ చేస్తే -2 వస్తుంది. సో -1 -2 + 1 అంటే -2 నుంచి +1 తీసిస్తే -1 ఉంటుంది. దీని నుంచి తీస్తే -1. Z+2 -2 -1 అంటే -3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ టర్మ్ అనేది దీనిని మల్టిప్లై చేస్తుంది, ఈ టర్మ్ అనేది దీనిని కూడా మల్టిప్లై చేస్తుంది. -2 ఇంటూ ఎక్స్ అంటే -2x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -2 ఇంటూ -1 అంటే +2, 2 1s are 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -1 ఇంటూ -y -y ఇంటూ -1 అంటే y ఇంటూ 1 అంటే y అమ్మ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఈ -3 అనేది ఈ వాల్యూని మల్టిప్లై చేస్తుంది, దీన్ని ఇది మల్టిప్లై చేస్తుంది, దీన్ని ఇది మల్టిప్లై చేస్తుంది. -3 ఇంటూ z -3z, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 2s are 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ -2x
ప్లస్ వై మైనస్ 3z అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్స్ వై టర్ము జెడ్ టర్ము ఒక దగ్గరికి తీసుకుని వచ్చాము. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ అనేది చివరిన విడిచిపెట్టేస్తాం. సో అదే -2x ప్లస్ వై -3z -6 + 2 అంటే -6 నుంచి +2ని తీసిస్తే -4 ఉంటుంది =0. సో ఇదమ్మా ఈక్వేషన్. సో చాలా ఈజీ. అంటే ఆడొక పాయింట్ ఇచ్చాడు, ప్రాబ్లంలో ఏంటి ఇచ్చాడు, ఆడొక పాయింట్ ఇచ్చాడు, అది ప్లేన్ గుండా పాస్ అవుతూ పోయిందని అన్నాడు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, పెర్పెండిక్యులర్ టు 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆ 2 ఈక్వేషన్కి మనం ఏంటి ఫైండ్ చేయాలి, ప్లేన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ చేయాలి. సో మరి ప్లేన్ యొక్క ఈక్వేషన్ని మనం ఫైండ్ చేసాం. సో ఇది ఈ క్వశ్చన్ అనేది. సో ఇంతటితో 5 మార్క్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి వెళ్దాము. ఓకేనా? అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్, డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అవి, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో సో మోస్ట్లీ అడిగిన క్వశ్చన్స్ అవి కాబట్టి వాటిని మనం చాలా ఈజీగా నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి. సో ఇది ఏ వేరియబుల్ ప్లేన్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. ఇక్కడ జనరల్గా చూడండి, కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది 3p. ఫ్రమ్ ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది 3p అండ్ మీట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి. ఎక్కడ మీట్ అవుతుందంటే ఏబిసి అనే యాక్సెస్ వద్ద మీట్ అవుతుందంట. త్రూ ఏబిసి ప్లేన్స్ డ్రాన్ ప్యారలల్ టు ప్లేన్స్. ఇక్కడ మనం ఏంటి ప్రూవ్ చేయమంట, ప్రూవ్ దట్ ఈ ఈక్వేషన్ని ప్రూవ్ చేయమండు. x⁻−2 y⁻−2 z⁻−2 = p⁻−2. సో క్వశ్చన్ చాలా ఈజీ. ఒక్కసారి మనం క్వశ్చన్ కానీ బాగా చదివినట్లయితే ఆన్సర్ని, అంటే వాడు ఏంటి ఇచ్చాడు మనమేం ప్రూవ్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ వేరియబుల్ ప్లేన్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్. ఇక్కడ కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది ఎక్కడి నుంచి అట, ఫ్రమ్ ఆరిజిన్. అంటే ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంట, 3p ఇచ్చాడు. ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 3p ఇచ్చాడు. ఎక్కడ మీట్ అవుతుందంట, అండ్ మీట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి. సో ఏబిసి అనే యాక్సెస్ వద్ద మీట్ అవుతుందంట, అంటే ఖండిస్తున్నది. సో ఆడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ x⁻2 + y⁻² + z⁻² = p⁻−2 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఒకసారి మనం అదే చూద్దామమ్మా. ఒకసారి చూసినట్లయితే ఆన్సర్స్లో we know that ఫస్ట్ పాయింట్స్ తీసుకుందాం. a = a, 0, 0, b = 0, b, 0, నెక్స్ట్ c = 0, 0, c అనేది మనం అవి తీసుకుందాం. వీటిని ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ చేయాలంట, సెంట్రాయిడ్ని ప్రూవ్ చేద్దాం, ఫైండ్ చేద్దాం. మనం ప్రజెంట్కి సెంట్రాయిడ్ యొక్క వాల్యూస్ని ఫైండ్ చేద్దాం. సో మరి ఇది x1 y1 z1, అలానే x2 y2 z2, అలానే x3 y3 z3 ఆ వాల్యూస్ని యాస్టీస్గా రీప్లేస్ చేస్తాం. ఫార్ములా మనకు సెంట్రాయిడ్కి తెలుసు కాబట్టి x1 ప్లస్లో ఏ మిగతా జీరోస్ వస్తున్నాయి, y1 ప్లస్లో 0, x1 అంటే ఏ వస్తున్నది, మిగతా 2 టర్మ్స్ 0 అవుతున్నాయి. నెక్స్ట్ y1 అంటే 0 అవుతున్నది, y2 అంటే b అవుతున్నది, నెక్స్ట్ y3 అంటే 0 అవుతున్నది. అదేవిధంగా z1 అంటే 0 అవుతున్నది, z2 అంటే 0 అవుతుంది, z3 అంటే c అవుతున్నది /3. సో సెంట్రాయిడ్ ఏంటి ఇచ్చాడంట, a/3, నెక్స్ట్ b/3, నెక్స్ట్ c/3 అని 3 వచ్చాయి. సో లెట్ p of x, y, z be ఎనీ పాయింట్ అండ్ లోకస్. అంటే ఈ పాయింట్ అని ఏ పాయింట్ అయినా, ఇక్కడ ఏంటాడు, p of x, y, z అనేది ఏ పాయింట్కైనా ఆన్ దేనికి, లోకస్కి. సో అదే రాసాం, x1 y1 z1 = a/3 b/3 c/3. అంటే మనం ఏం చేయాలి అంటే ది x1 y1 z1కి మనం ఈక్వల్ చేయాల్సింది a/3 b/3 c/3 వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. అంటే దీనికి ఇది ఈక్వల్ అని చూపించాలి. సో అంటే a/3 = x1, b/3 = y1, c/3 = z1.
సో Z1 అని చెప్పేసి మనం చూపించాం. అదే చూపించినట్లయితే ఇక్కడ ఏంటో వీడు A/3 ఈక్వల్ టు x1 అంటే A/3కి x ఈక్వల్, B/3కి y ఈక్వల్, C/3కి z ఈక్వల్. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే డివిజన్లో ఉన్నది ఈక్వల్ రైట్కి వెళ్తే మల్టిప్లై అవుతున్నది, ఇక్కడ కూడా సేమ్ ఇది మల్టిప్లై అవుతుంది, ఇక్కడ కూడా సేమ్ ఇది మల్టిప్లై అవుతున్నది. సో వాల్యూ అది ఏ వాల్యూ వచ్చేసరికి 3x అవుతున్నది, బి వాల్యూ వచ్చేసరికి 3y అవుతున్నది, సి వాల్యూ వచ్చేసరికి 3z అవుతున్నది. Let p of x comma y comma z be any point in the distance from origin to plane అంటే origin to plane, origin నుంచి ప్లేన్కి ఆ డిస్టెన్స్ని మనం ఏంటో ఫైండ్ చేద్దాం. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సో ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి -1 అంటే ఇది ప్లేన్కి ఫార్ములా అనమాట. మరి బై స్క్వేర్ రూట్ ఆర్ 1/a² ప్లస్ 1/b² ప్లస్ 1/c² అనేది డిస్టెన్స్కి ఫార్ములా. సో వాడు డిస్టెన్స్ జనరల్గా ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో 3p ఇచ్చాడు. డిస్టెన్స్ ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడమ్మా డిస్టెన్స్ అంటే కాన్స్టెంట్ డిస్టెన్స్ వచ్చేసరికి ఈ ప్రాబ్లంలో 3p ఇచ్చాడు. అదే 3pని మనం ఇక్కడ రాసుకున్నాం, అదే 3pని మనం ఇక్కడ రాసుకున్నాం. ఇన్ గివెన్ క్వశ్చన్ వీఆర్ క్యాలిక్యులేటెడ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే ఏంటి ఆరిజిన్ అంటే ఏంటి, సో జనరల్గా XYZ ఆరిజిన్ అంటే 0 0 0, ఆరిజిన్ అంటే ఏంటి 0 0 0. సో దీనికి ఇది ఈక్వల్ అని చూపించాలి. సో -1/√R 1/a హోల్ స్క్వేర్ ప్లస్ 1/b² ప్లస్ 1/c². సార్ ఇక్కడ -1 ఎలా సార్ వచ్చింది అంటే ఇక్కడ x ప్లేస్లో 0, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0. ఇక్కడ ఏమడిగాడు XYZ అనేవి 0 అంటే x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0 అంటే x ప్లేస్లో z 0, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0. సో 0 ఈజ్ ఎనీథింగ్ ఈజ్ 0, 0 ఈజ్ ఎనీథింగ్ ఈజ్ 0, 0 ఈజ్ ఎనీథింగ్ ఈజ్ 0. సో ఇవన్నీ జీరోస్ అయిపోతే -1 ఉంటుంది. ఆ -1 ఇక్కడ రాసుకున్నాం మనం, ఓకేనా. -1/√R 1/a హోల్ స్క్వేర్ ప్లస్ 1/b² 1/c² ఈక్వల్ టు 3p. సో ఇక్కడ మాడ్యులస్ ఉంది, ఈ మాడ్యులస్ పోయిందంటే ఇక్కడ నెగిటివ్ ఉన్నా ప్లస్ ఉన్నా మనకి పాజిటివ్ టర్మే ఉంటుంది. నెగిటివ్ టర్మ్ ఉన్నా చూడండి మాడ్యులస్ పోయింది అంటే ఇక్కడ మనకి నెగిటివ్ టర్మ్ ఉన్నా పాజిటివ్ టర్మ్ ఉన్నా మనకేముంటుంది పాజిటివ్ టర్మే వస్తున్నది, నెగిటివ్ టర్మ్ రాదు. సో అదే రాసాం ఇక్కడ మాడ్యులస్ పోతే 1/√R 1/a హోల్ స్క్వేర్ 1/b² 1/c యాజ్ ఇట్ ఈస్గా రాసాం. సో ఏంటి ఇక్కడ రెసిప్రోకల్ అనేది చేంజ్ అవుతున్నది, ఇక్కడ రెసిప్రోకల్ అనేది చేంజ్ అవుతున్నది. సో అప్పుడు ఏమవుతుంది √R ఈ వాల్యూ ఉంటుంది, ఈ 1 అనేది 1/3p అవుతున్నది. బికాస్ ఎందుకంటే రెసిప్రోకల్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ. సో అది నెక్స్ట్ వీటికి ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆను బోత్ సైడ్స్ చేసినట్లయితే ఇక్కడ ఏముంటున్నది √R 1/a² ప్లస్ అంటే దీనికే మనం ఏం చేయలేదమ్మా, ఓన్లీ ఈ టర్మ్కి మాత్రమే స్క్వేర్ చేసాం, ఈ టర్మ్కి మాత్రమే మనం ఏం చేసామంటే ఇక్కడ స్క్వేర్ చేసాం, అదే రాసాం ఇక్కడ. సో అయితే ఏమొచ్చింది ఇక్కడ స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్కును ఈ రోడ్కి క్యాన్సిలేషన్ అయిపోయింది, ఏముంటుంది రిమైనింగ్ టర్మ్ ఏది ఉంటుందో అదే రాసాం, ఇదే టర్మ్ ఈ టర్మ్. సో ఇక్కడ 1/3p² అంటే స్క్వేర్ అనేది న్యూమరేటర్కి చెందుతుంది, డినామినేటర్కి చెందుతుంది కాబట్టి 3² అంటే 9p², అదే రాసాం. ఇక్కడ 1/a హోల్ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి, ఇక్కడ ఏ అంటే వాల్యూ సేమ్, ఏ అంటే వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఏంటి వచ్చిందంటే ఏ ఈక్వల్ టు 3x1 అని, బి ఈక్వల్ టు 3y1 అని, సి ఈక్వల్ టు 3z1 అని చెప్పేసి వచ్చిందమ్మా. సో అవే వాల్యూస్ ఇక్కడ రాసాం చూడండి. కాకపోతే ఏ వాల్యూస్ ఏం రాసామంటే మనం రాసుకునే వాల్యూస్ ఏ వాల్యూస్ ఇక్కడ రాసాం. ఏ అంటే 3x1 అని, బి అంటే 3y1 అని, సి అంటే 3z1 అని రాసాము. అవే వాల్యూస్ ఇక్కడ రాసాము చూడండి అమ్మా, అవే వాల్యూస్ ఇక్కడ రాసాం. సో ఏ అంటే 3x1, బి అంటే 3y1, సి అంటే ఏం రాసుకున్నామంటే 3z1 రాసుకున్నాం. ఈ వాల్యూస్ ఈక్వల్ టు 1/9p². సో మరి ఈ స్క్వేరింగ్ అనేది న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, మరి 1² అంటే 1/3² అంటే 9 అవుతుంది, x1² ప్లస్ ఇక్కడ 1/9 y1² ప్లస్ 1/9 z1² ఈక్వల్ టు 1/9p². సో మరి ఇక్కడ చూసినట్లయితే వీటన్నిటిలో కామన్గా మనం ఏం తీయొచ్చమ్మా
1/9ని మనం కామన్ తీయచ్చు. ఏం తీస్తాం ఇక్కడ 1/9 అనేది కామన్ తీస్తాం. సో 1/9 కామన్ తీసినట్లయితే రిమైనింగ్ టర్మ్స్ ఏముంటాయి 1/x1² ప్లస్ 1/y1² ప్లస్ 1 అవే కదా ఉంటాయి 1/x1² 1/y1² 1/z1² ఈక్వల్ టు 1/p² అని ఉంటుంది. అవే టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి ఈక్వల్ టు 1/9p². సో మరి ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/9p²ని 1/9 ఇంటూ 1/p²గా రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఉండే 1/9కి ఇక్కడ ఉండే 1/9కి క్యాన్సిలేషన్ అయిపోతే ఏముంటుందమ్మా 1/x1² 1/y1² 1/z1² ఈక్వల్ టు 1/p² ఉంటుంది. సో అదే రాసాం. ద క్యాన్ రైట్ అబోవ్ ఈక్వేషన్ ఇన్ ఇన్వర్స్ ఫామ్. మనకు ఆల్రెడీ ఇన్వర్స్ ఫామ్లో తెలుసు. ఇన్వర్స్ ఫామ్ అంటే ఏంటి, ఇది మనం 6th క్లాస్ నుంచి 7th 8th అలా ఆ క్లాస్ నుంచి కూడా నేర్చుకున్నాం. సో ఇన్వర్స్ ఫామ్ అంటే ఇది 1/a⁴n అంటే దాని ఫార్ములా a⁻−n. సో మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఏంటంటే మనకి x1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అవే రాసుకున్నాం. 1/x² ఈక్వల్ టు x⁻−2 1/y² ఈక్వల్ టు y⁻−2. సో ఇన్వర్స్ ఫామ్ అంటే ఇదే, ఇలానే రాసుకున్నాం అంతే. అంటే వాడు మనకేంటి ఇచ్చాడు క్వశ్చన్, అది ఫస్ట్ మనం ఫైండ్ చేయాలి. వాడు క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది 3p ఇచ్చాడు. ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది 3p ఇచ్చాడు. సో మనకి ఏడు ప్రూవ్ చేయమండు, ఈ ఈక్వేషన్ని ప్రూవ్ చేయమండు. సింపుల్ క్వశ్చన్. సో అదే ఆ క్వశ్చన్ వచ్చేసి ఇది ఒకసారి చూసినట్లయితే ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది 3pని ఫైండ్ చేయమన్నాడు. అండ్ యాక్సెస్ మీట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి వద్ద మీట్ అవుతుంది, ఖండించుకుంటూ పోతున్నాయి. అయితే మనం ఏంటి ప్రూవ్ చేయాలంట, ప్రూవ్ దట్ ఈ ఈక్వేషన్ని మనం ప్రూవ్ చేయాలి అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇంతటితో అయిపోయినది. మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చాడు. సో అది మీరు కానీ ఒక్కసారి ప్రిపేర్ అయినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా 10 మార్క్స్ అయినా వస్తాయి. సో ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఇంకో 10 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు నేర్చుకుందాం. ఆ క్వశ్చన్కి వెళ్దాం. సో చూడండి, సేమ్ ఏ వేరియబుల్ ప్లేన్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ p. ఇక్కడ కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది p ఇచ్చాడు. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంట, ఫ్రమ్ ఆరిజిన్ నుంచి. ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది p ఇచ్చాడు. అండ్ కట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి. సో ఏబిసి వద్ద ఖండించుకుంటూ పోతున్నది. అయితే ఇక్కడ ఏంటి ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ లోకస్ ఆఫ్, ఇక్కడ ఏంటి అడిగాడు అంటే లోకస్ యొక్క సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అడిగాడు. ఈజ్ ఏంటి ఇచ్చాడు ఈక్వేషన్ అనేది, x⁻−2 ప్లస్ y⁻−2 ప్లస్ z⁻−2 ఈక్వల్ టు 9p⁻−2 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. అది మనం ప్రూవ్ చేసింది అది. సో వాడు క్వశ్చన్ ఏంటి అడిగాడు మరొక్కసారి చూసుకున్నట్లయితే, సో వేరియబుల్ ప్లేన్ అనేది ఎక్కడ, అట్ కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది p ఇచ్చాడు. అది ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి. సో అండ్ కట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి, ఎక్కడ ఖండించుకుంటుందంట, ఏబిసి వద్ద. నెక్స్ట్ ఏంటి ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్. సో అంటే లోకస్ యొక్క సెంట్రాయిడ్ ట్రయాంగిల్స్లో ఈజ్ ఏంటి ప్రూవ్ చేయమన్నాడు అంటే x⁻−2 ప్లస్ y⁻−2 ప్లస్ z⁻−2 ఈక్వల్ టు 9p⁻−2 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. అదే ఒకసారి క్వశ్చన్ అది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఈజ్, మనకి ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంటో తెలుసు, మనం అదే రాసుకున్నాం. x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈక్వల్ టు 1, ఈక్వేషన్ నెంబర్ 1 అదనుకో. సో మరి వీటి సెంట్రాయిడ్స్ అన్నాడు కాబట్టి వీటి యొక్క ఏంటి పాయింట్స్, a ఆఫ్ a, 0, 0, b ఆఫ్ 0, b, 0, c ఆఫ్ 0, 0, c. సో సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు కాబట్టి మనం డైరెక్ట్గానే కట్టేసాం. సో a/3, సో b/3, c/3 అంతే. సో ఇవేంటికి ఎక్స్కి x1 y1 z1కి వీటిని ఈక్వల్ చేయమని చెప్పాడు. x1 y1 z1కి వాల్యూస్ని ఈక్వల్ చేయమని చెప్పాడు. సో అదే చూసినట్లయితే a/3 ఈక్వల్ టు x1 అంటే ఇలానే a/3 ఈక్వల్ టు x1
b/3 ఈక్వల్ టు y1, c/3 ఈక్వల్ టు z1. సో మనం అదే చేసాం, ఈక్వల్ చేసాం. a ఈక్వల్ టు 3x1, b ఈక్వల్ టు 3y1, c ఈక్వల్ టు 3z1. లెట్ p ఆఫ్ x, y, z be any point in the distance from origin to plane. అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ని ఫైండ్ చేయమండి అంట టు ప్లేన్కి. సో అదే రాసాం. x/a ప్లస్ y/b ప్లస్ z/c -1 అది ప్లేన్కి ఈక్వేషన్. సో ఇది డిస్టెన్స్కి ఫార్ములా. ఈక్వల్ టు జనరల్గా మనకు ప్రాబ్లంలో ఏంటి ఇచ్చాడు, డిస్టెన్స్ అనేది p ఇచ్చాడు, ఆ p రాసుకున్నాం. సో అది. సో 1/, ఎందుకు 1 రాసుకున్నాము అంటే ఫ్రమ్ ఆరిజిన్ టు, ఇక్కడ ఏంటి రేడు -1 కదా, ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి ఏమవుతుంది అమ్మది 0 అవుతుంది, వై ప్లేస్లో వచ్చేసరికి 0, జెడ్ ప్లేస్లో వచ్చేసరికి 0 అవుతుంది. కాబట్టి 0/, ఇస్ ఎనీథింగ్ ఈజ్ 0. సో అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే 1/, ఏముంటుంది ఇంకా మాడ్యులస్ పోయింది కాబట్టి 1/a హోల్ స్క్వేర్ ప్లస్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p. ఓకేనా. ఈ టర్మ్ని మనం రెసిప్రోకల్ చేసినట్లయితే సో అప్పుడు స్క్వేర్ రూట్ ఆర్ 1/a హోల్ స్క్వేర్ ప్లస్ 1/b హోల్ స్క్వేర్ ప్లస్ 1/c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/p. వీటికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ కానీ కట్టినట్లయితే ఈ ఈక్వేషన్కి స్క్వేర్ ఈక్వేషన్ స్క్వేర్కి స్క్వేర్, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ మాత్రమే పెట్టాం, అప్లై చేసాం. సో 1/3x1, 3x1 ఎందుకు సార్ అంటే ఏ ప్లేస్లో మనం వాల్యూ అనేది 3x1 తీసుకున్నాం, బి ప్లేస్లో వాల్యూ అనేది 3y1 తీసుకున్నాం, సి ప్లేస్లో వాల్యూ అనేది 3z1 అనేది మనం తీసుకున్నాం. అవే వాల్యూస్ని ఇక్కడ రీప్లేస్ చేసాం. ఏ ప్లేస్లో వచ్చేసరికి వాల్యూస్ ఏమవుతున్నాయమ్మా 3x1, బి ప్లేస్లో వచ్చేసరికి ఏమవుతున్నాయి వాల్యూస్ 3y1, నెక్స్ట్ సి ప్లేస్లో వచ్చేసరికి ఏమవుతున్నాయి, సో ఏ ఈక్వల్ టు 3x1, బి ఈక్వల్ టు 3y1, నెక్స్ట్ సి ఈక్వల్ టు 3z1. ఆ వాల్యూస్ని ఇలాగ సబ్స్టిట్యూట్, ఏ ప్లేస్లో వాల్యూ దీన్ని రీప్లేస్ చేస్తాం, బి ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తాం, సి ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తాం, 1/p హోల్ స్క్వేర్. సో 1/, న్యూమరేటర్ బై డినామినేటర్, 3 స్క్వేర్ అంటే 9, x1 స్క్వేర్ ప్లస్ న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ అలానే యాజ్ ఇట్ ఈస్గానే రాసాము అంతే. వీటన్నిటిలో మనం 1/9 మనం కామన్ తీసాం. 1/9 కామన్ తీసినట్లయితే రిమైనింగ్ టర్మ్ అంటే 1/x1 స్క్వేర్, 1/y1 స్క్వేర్, 1/z1 స్క్వేర్ ఈక్వల్ టు 1/p స్క్వేర్. సో మరి ఈ 1/9 అనేది ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది. డివిజన్ అయ్యేటప్పుడు ఏమవుతుందమ్మా, సో మీరు డివిజన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే 1/p బై 1/9 అవుతుంది. 1/9 అవుతుంది చూసుకున్నట్లయితే స్టెప్ 1/9 అంటే ఈ 1కి క్యాన్సిలేషన్ అయ్యింది అనుకోండి, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందంటే 1 ఇంటూ ఉంటుంది, 1 ఇంటూ 9 అంటే సో 9 ఉంటుంది, 9/, ఇక్కడ ఏముంటుందమ్మా p స్క్వేర్ కదా, సో ఇదేమవుతుంది p స్క్వేర్ కాబట్టి 9/p స్క్వేర్ ఉంటుంది. అదే రాసాం ఇక్కడ. సో మరొక్కసారి మీరు చూసినట్లయితే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఇది ఇక్కడ 1/p స్క్వేర్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇది రాసుకుందాం, ఇది బై చేస్తుంది కదా, ఇక్కడ మల్టిప్లై చేసి ఇది బై చేస్తుంది అంటే ఏంటి 1/9 అంటే 9 అనేది ఇక్కడికి వెళ్ళింది అంటే 1కి క్యాన్సిలేషన్ అయిపోతే ఏముంటుందమ్మా 9 ఉంటుంది, 9/p స్క్వేర్ అదే రాసాం ఇక్కడ. సో ఇంతటితో ఈ సొల్యూషన్ అనేది మరొక్కసారి చూసినట్లయితే ఒక చిన్న స్టెప్. నౌ వీ కెన్ రైట్ ఇన్వర్స్ ఫామ్, దీనినే ఇన్వర్స్ ఫామ్లో మనం రాసుకున్నట్లయితే బిఫోర్ ప్రాబ్లంలో ఎలాగ చెప్పాము ఇది కూడా అలానే ఇన్వర్స్ ఫామ్లో రాసుకున్నట్లయితే ఏముంటుందమ్మా x⁻−2 y⁻−2 ప్లస్ z⁻−2 ఈక్వల్ టు 9p - 2. అది ఇన్వర్స్ ఫామ్. దీనికి ఆ ఇన్వర్స్ ఫామ్నే మనం ఇలా రాసుకున్నాం. సో అంతే. సో ఇన్వర్స్ ఫామ్ అంటే 1/p స్క్వేర్కి ఇన్వర్స్ ఫామ్ ఏమవుతుందమ్మా p⁻−2 అవుతుంది. ఏమవుతుంది p⁻−2 అవుతుంది. సో అదే రాసాం ఇక్కడ. సో ఇది ఇంతటితో ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయినది. సో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ ఇంకో 10 మార్క్స్ ఉంది. ఆ 10 మార్క్స్కి వెళ్ళే ముందు ఆ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడో మనం చూద్దాము. సో
సో వెళ్ళిపోదాం క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్, ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ పి, ఆరిజిన్ అండ్ మీట్స్ ద యాక్సెస్ ఏబిసి, సో దట్ లోకస్ ఆఫ్, ఇక్కడ లోకస్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఇచ్చాడు. ఇక్కడేంటి ఇచ్చాడు, కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది పి ఇచ్చాడు. ఎక్కడి నుంచి అంట, ఆరిజిన్ నుంచి, ఆరిజిన్ నుంచి కాన్స్టెంట్ డిస్టెన్స్ అనేది పి ఇచ్చాడు. సో ఎక్కడ కట్ చేస్తుందంటే యాక్సెస్ అంటే మీట్స్ ద యాక్సెస్ ఇన్ ఏబిసి అనే యాక్సెస్ వద్ద. సో అయితే మనం ఏంటి ప్రూవ్ చేయాలి, ఏం చూపించాలంట, సో దట్ లోకస్ ఆఫ్ టెట్రాహెడ్రన్ టెట్రాహెడ్రన్ ఓఏబిసి, టెట్రాహెడ్రన్ అంటే ఏంటి, ఓఏబిసి ఈజ్ x⁻⁻2 ప్లస్ y⁻⁻2 ప్లస్ z⁻⁻2 ఈక్వల్ టు 16 ఇంటూ p⁻⁻2 అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేసినట్లయితే ఒకసారి దీన్ని సొల్యూషన్ కూడా చూసేద్దాం. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, ఆల్రెడీ ప్లేన్ యొక్క ఈక్వేషన్ మనకు తెలుసు, అదే రాసుకున్నాం ఇక్కడ. సో ఇది నెక్స్ట్ వీటికి సెంట్రాయిడ్ కంటే జనరల్ మనకు ఫార్ములా అంటే బిఫోర్ ప్రాబ్లం చేసాం కదా, ఏంటి పాయింట్స్, ఏ ఈక్వల్ టు 0,0, బి అండ్ నెక్స్ట్ బి ఈక్వల్ టు 0,b,0, అలానే సి కూడా ఇలానే తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వాడు డి ఎందుకు తీసుకున్నామంటే వాడు టెట్రాహెడ్రన్ అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే 3 పాయింట్స్ మనం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 4 పాయింట్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వాడు టెట్రాహెడ్రన్ అంటే 4. సో ఓఏబిసి కాబట్టి డి ఈక్వల్ టు 0,0,0 తీసుకో. సో 0,0,0 అంటే ఆరిజిన్. సో అది మరొక్కసారి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే వీటికి సెంట్రాయిడ్ ఆఫ్ ఓఏబిసి. సో మనకి ఇది సేమ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి లాగా ఉంటుంది. అక్కడ 3 పాయింట్స్ వస్తున్నాయి, 3 టర్మ్స్ వస్తున్నాయి, ఇక్కడ 4 టర్మ్స్ వస్తున్నాయి. అదే టర్మ్స్ ఇక్కడ అప్లై చేసాం. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4. సో అక్కడ 3 వస్తే బై 3 వేస్తాము, ఇక్కడ టెట్రాహెడ్రన్ కాబట్టి 4 వచ్చింది కాబట్టి 4 వేసుకుంటాం. సో అదే y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4, అలానే z కూడా యాజ్ ఇట్ ఈస్గా అనమాట. సో అవే పాయింట్స్ని ఇక్కడ మనం అప్లై చేసినట్లయితే, సో ఇది x1 ప్లేసు, ఇది y1, ఇది z1, ఇక్కడ ఇది x2 y2 z2, x3 y3 z3, ఇది x4 y4 z4 అవుతుంది. ఈ ఫార్ములాస్ అంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి యాజ్ ఇస్గా వాటిలో రీప్లేస్ చేసాం అంతే. సో చేసినట్లయితే x1 ప్లస్లో 0, రిమైనింగ్ x2 x3 x4 అంటే ఏమొచ్చిందమ్మా, x1 x2 అన్న 0 వచ్చింది, x3 అన్న 0 వచ్చింది, x4 అన్న 0 వచ్చింది. అదే రాసాం ఇక్కడ. అంటే x2 x3 x4 అంటే 3 zeros వచ్చాయి కాబట్టి అవి రాసాం. నెక్స్ట్ y1 అంటే 0 వచ్చింది, y2 అంటే మాత్రం b వచ్చింది, రిమైనింగ్ అన్నీ కూడా అంటే y1 అంటే 0 వచ్చింది, y2 అంటే b వచ్చింది, నెక్స్ట్ y3 అంటే 0, y4 అన్న కానీ 0 వచ్చింది. అవే టర్మ్స్ తీసుకెళ్ళి ఇక్కడ రాసాం. సేమ్ z ప్లస్లో అలా వచ్చాయి, z4 అంటే c వచ్చింది by4. సో ఇక్కడ మరి a/4 అవుతుంది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఇది b/4 అవుతుంది, ఇక్కడ ఇది c/4 అవుతుంది. సో దేనికి ఈక్వల్ చేయాలంట, x1 y1 z1కి మనం ఈ వాల్యూస్ని ఈక్వల్ చేయాలి. సో అది నెక్స్ట్ వన్. మరి అలా చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, a/4 ఈక్వల్ టు ఎక్స్, ఎందుకంటే ఈక్వల్ చేయాలి కాబట్టి, అలానే b/4 ఈక్వల్ టు y1, అలానే c/4 ఈక్వల్ టు z1. సో అదే చేసాము. ఇక్కడ చూడండి a/4 ఈక్వల్ టు ఎంతమ్మా, x1 తీసుకున్నాం, b/4 ఈక్వల్ టు y1, c/4 ఈక్వల్ టు z1. సో మరి ఈ టర్మ్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు మల్టిప్లై చేస్తుంది, ఎందుకంటే బైలో ఉంది కాబట్టి. ఇక్కడ ఇది కూడా మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ కూడా ఇది మల్టిప్లై చేస్తుంది. అంటే a/4 ఇంటూ ఎక్స్ 4x1, అలానే b ఈక్వల్ టు 4 ఇంటూ y1 4y1, అలానే c ఈక్వల్ టు 4 ఇంటూ z1 4z1. ద డిస్టెన్స్ p ఫ్రమ్ ఆరిజిన్ టు ప్లేన్, అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అనేది ఎక్కడికి, ప్లేన్కి. చూద్దాం ఒకసారి. మరి ప్లేన్కి ఫార్ములా ఏంటి, ప్లేన్కి ఈక్వేషన్ ఇది. అలానే ఇదేంటిది, డిస్టెన్స్కి ఈక్వల్ టు, సో డిస్టెన్స్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, p ఇచ్చాడు. కాన్స్టెంట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, ప్రాబ్లంలో మనం చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ డిస్టెన్స్ వచ్చేసి p అమ్మ. ఆ p
ఆ పీని ఇక్కడ రాసుకున్నాం మనం. అది నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ మనకేంటి ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకోవాలి, వై ప్లేస్లో 0, జెడ్ ప్లేస్లో 0 రీప్లేస్ చేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, 0/ఎనీథింగ్ ఇస్ 0, 0/ఎనీథింగ్ ఇస్ 0, 0/ఎనీథింగ్ ఇస్ 0, -1 అంటే -1/, వస్తుంది అనమాట అక్కడ. అదే వచ్చింది ఇక్కడ. -1 అంటే 1. 1/√1/a² + 1/b² + 1/c². ఓకేనా? సో అది ఇక్కడ -1 ఎందుకంటే ఇక్కడ -1 అదేంటి సార్, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ మీరు +1 రాశారు అని అంటే ఇక్కడ ఎందుకంటే మాడ్యులస్ అనేది ఉంది. సో మాడ్యులస్లో మనకి నెగిటివ్ టర్మ్ ఉన్నా పాజిటివ్ టర్మ్ ఉన్నా పాజిటివ్ టర్మే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ ప్లేస్లో ఇక్కడ ఏంటంటే పాజిటివ్ టర్మ్, ఎందుకంటే మాడ్యులస్ పోయింది కాబట్టి. 1/√1/a² 1/b² 1/c² = p. దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ కట్టినట్లయితే, అంటే ఈ టర్మ్కి స్క్వేరింగ్ అని బోత్ సైడ్, ఈ టర్మ్కి స్క్వేరింగ్ అని బోత్ సైడ్, ఓకేనా, కట్టినట్లయితే, ఎందుకంటే ఇక్కడ ఇది రెసిప్రోకల్ చేంజ్ ఉంది కాబట్టి ఒకటి అక్కడికి వెళ్ళిపోయినది అంతే, ఇంకేం లేదు. సో 1/a² + 1/b, ఈ స్క్వేర్కును ఈ రోడ్కి క్యాన్సిలేషన్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవే రాసుకుంటాం. 1/p² చేసినట్లయితే 1/ ఇక్కడ ఏ ప్లేస్లో ఎంతమ్మో తీసుకున్న వాల్యూ వచ్చింది 4x1 వచ్చింది. అలానే బి ప్లేస్లో ఎంతమ్మో వచ్చింది 4y1 వచ్చింది. అలానే సి ప్లేస్లో ఎంతమ్మో వచ్చింది 4z1 వచ్చింది. ఏ ప్లేస్లో వాల్యూ అదే తీసుకున్నా, ఏ ప్లేస్లో వాల్యూ 4y1, బి ప్లేస్లో వాల్యూని 4y1గా తీసుకున్నాం. నెక్స్ట్ సి ప్లేస్లో వాల్యూని 4z1గా తీసుకున్నాం, = 1/p². సో మరి స్క్వేర్ అనేది న్యూమరేటర్ బై డినామినేటర్ కాబట్టి మనకు తెలిసిందే. 1² అంటే 1/4² అంటే 16x1² ప్లస్ 1/4² అంటే 16y1² ప్లస్ 1/4² అంటే 16z1² = 1/p². సో వీటన్నిటిలో మనం 1/16ని కామన్ తీసినట్లయితే, 1/16ని కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఏముంటాయి, 1/x1², 1/y1², 1/z1² = 1/p² ఉంటాయి. సో ఇక్కడ ఎలా సార్, మరి ఇక్కడ మల్టిప్లై అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇన్వర్స్ ఫామ్లో రాసేసారు కదా, మరి 1/16 ఏటవుతుంది అంటే ఇక్కడ చూడండి అమ్మా, 1/16 ఇంటూ 1/x1² యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇచ్చిన దానినే మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు 1/p² ఎలా రాసుకోవచ్చు అంటే p-2గా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇన్వర్స్ ఫామ్లో ఉంది కాబట్టి. సో మరి ఇప్పుడు 1/x², 1/y², 1/z² = సో మరి ఇది ఈ వాల్యూని ఏమనుకుంటాం, 1/p² కదా, 1/p²ని 1/p² మనం ఏమనుకున్నాం రా, p పవర్ ఇక్కడ ఏమనుకున్నాం p⁻² అనుకున్నాం బై, ఇక్కడ ఇదేమవుతుంది డివిజన్ చేస్తుంది 1/16, ఆ 1/16 అంటే ఈ 16 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ p⁻²ని 16 మల్టిప్లై చేస్తుంది, అంటే 16 ఇంటూ p⁻², 16 p⁻², 16 p⁻² బై ఇక్కడ ఆల్రెడీ ఏముంటుంది 1 ఉంటుంది, ఆ 1 ఇక్కడ, అంటే 16 p⁻²/1 అంటే ఏమవుతుంది 16 p⁻² అవుతుంది, అదే రాసాము ఇక్కడ. సో ఇన్వర్స్ ఫామ్లో రాసాము, సో మనకి అదే వచ్చింది. సో ఇదమ్మా 10 మార్క్స్ క్వశ్చన్స్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సో మోడల్ పేపర్స్లో అడిగాడు, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కానీ మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్లుగా ఈ చాప్టర్ నుంచి 15 మార్క్స్ పక్కాగా వస్తాయి. సో మీరు అందులో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫార్ములాస్ని కొంచెం బైహార్ట్ చేస్తే, మీరు ఆ ఫార్ములాస్ని కొంచెం బైహార్ట్ చేయగలిగినట్లయితే సమ్ని అంటే ఫస్ట్ మీరు ఫైన్ చేయాల్సింది ఏంటి, సమ్ ఏంటి ఇచ్చాడు, మనం ఏంటి ప్రూవ్ చేయాలని చెప్పేసి వస్తే దాని ఆటోమేటిక్గా మనం ఏంటంటే సమ్ అనేది ఈజీగా ప్రూవ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ XY వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ABC వాల్యూస్ని ఆటోమేటిక్గా మనకు సమ్ అనేది వచ్చేస్తుంది. సో ఓకేనమ్మా.